అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మళ్ళీ ఎవరో ఏదో వాగితే ఒక వీడియో నా దగ్గరకొచ్చింది. వాళ్ళ దాని గురించి చెప్పి వదిలేస్తే పట్టించిన వాళ్ళం కాదు. వాటిల్లో మళ్ళీ మన వాటిని ఇంక్లూడ్ చేసి ఏదేదో చెప్పాలని మొత్తం అందరిని మోసం చేసే ప్రయత్నం చేశాడు. సో, అందుకని ఈ లైవ్ పెట్టాల్సొచ్చింది. మీరు ఒక చెప్పిన పాయింట్‌కి కొంచెం యాడ్ చేయాలి. మన చెప్పండి. గ్రంథాల గురించి మాట్లాడితే మాత్రం వాళ్ళని వదలం. వారి గ్రంథాలని ఆ చెత్త బుక్కుని తీసుకొని మనకు గొప్పదని చెప్తే కూడా మనం ఊరుకోమండి. రాంగ్ అబ్జెక్షన్ అది. అలాంటి పనికి మాలిన పుస్తకాన్ని తెచ్చి దాన్ని గొప్పగా చేస్తారు కదా, సమస్య లేదు, ఊరుకునే సమస్య లేదు. అది ఎలా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మందిరంలో లేకపోతే వాళ్ళ చర్చిలో ఎక్కడ చెప్పినా మనకు అభ్యంతరం లేదు గానీ, పబ్లిక్‌లోకి వచ్చి మాది మాత్రమే గొప్పదంటే మాత్రం ఎలాగో చూపించాలి వాళ్ళు, నిరూపించాలి. సో, అందుకనే మళ్ళీ సెషన్స్ చేస్తున్నామండి. దీన్ని గాని ఇప్పటికే చాలా ఆలస్యమైంది చెప్పాలంటే. మొక్కే వంగనది మానే వంగున అని చెప్తారు మనకి. సో, ఆ మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి. అది జరిగినట్టు లేదు. కాబట్టి పూర్తిగా మానుగా అయిపోయే లోపే మనం దాన్ని వంచాల్సిందే తప్పదు. కొంచెం కష్టమైనా ఆ కష్టాన్ని భరించాలి. పృథ్వీ గారు చెప్పండి సార్. మీరు ఇంకా వీడియో చూసుండరు. నేను ఇందాకే చూసా. ఉన్నారా? ఏదండి వీడియో? దేని జాంబీ. గురించి అనేది? ఆ జాంబీ చూశానండి. జోకులు బాగా వేశాడు. చాలా బాగా వేశాడు జోకులు. అయితే చాలా కన్వీనియంట్గా చెప్పాడండి. తెలియకపోతే మాత్రం అవును కదా, ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా అనిపించిద్దండి. ఉందని కాదు నేను అనేది. అర్ధ సత్యం చెప్పాడు ఆయన. అర్థమవుతుంది కదా మీకు? సత్యమే చెప్పాడు, కానీ అర్ధ సత్యం చెప్పాడు అనమాట. మిగతా అర్ధ అబద్ధం ఉంది కదా, దాన్ని దాచిపెట్టాడు. అదండి అసలు ట్రికీ పార్ట్. అలా కూడా మిగతాది మనం చెప్దాంలేండి. ఇప్పుడు ఏమైంది? అందుకోసం ఇది పెట్టింది. దాని గురించి ఇది పెట్టా. సరే, ప్లే చేసేస్తాను. నమస్కారం అండి అశ్లేష్ గారు, శివాజీ గారు. నమస్కారం సార్, కిరణ్ గారు. నమస్కారం సార్, అందరికి నమస్కారం. పృథ్వీ గారికి, శివాజీ గారికి, డాక్టర్ గారికి అందరికి నమస్కారం సార్. అశ్లేష్ గారు, మీకు చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇది వెజిటేరియన్ ఛానలే. అవును సార్, ఈరోజు మీది కదా సార్. బైబిల్ భాషలో మాట్లాడుకోవచ్చు మీరు. ఓకే, బైబిల్ భాషలో మాట్లాడదాం సార్. మరి పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కదా దాన్ని. మనం చదువుతున్నాం కదండి, ఆ భాష మాట్లాడితే తప్పు లేదు. అదే గౌరవిద్దాం దానికి. ఓకే సార్, తప్పకుండా సార్. సరే, ప్లే చేస్తాను ఇది. ఇలా పెడితే చాలండి. ఇక్కడ విషయం చెప్పాలండి. మీరు ఈ వీడియో స్లో అని మాత్రం అనొద్దు. ఇది ఆల్రెడీ డబుల్ స్పీడ్తో రికార్డ్ చేసింది. ఇంకా పెంచితే ఇంకా చూద్దాం ఒకసారి, మీకే అర్థమవుద్ది. ఇంక డబుల్ స్పీడ్ పెట్టకపోతే ఎట్లుండేదో పరిస్థితి అని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తప్పుపట్టాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి ఆడియో వస్తుంది కదా, చాలా బాగా వస్తుందండి, కరెక్ట్ పేసింగ్ లో. ఇది డబుల్ ఎక్స్ అండి, ఇది 2x స్పీడ్ తో. తెలుసు. కొంతమంది వాదన ఏంటంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదండి, బైబిల్ పిల్లలు చదవలేనివి, స్త్రీలు చదవలేనివి, అసభ్యంగా ఉండేవి ఉన్నాయి కనుక చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ అది ఒక డాష్ డాష్ అంటూ బూతు అర్థం వచ్చేటట్టుగా బైబిల్ ఉద్దేశించి ఏంటంటే వీళ్ళు అందరూ డాష్ భాష మాట్లాడుతున్నారండి. వీళ్ళు వాడేవాడో మనం పదాలు వాడచ్చు, బైబిల్లో పదాలు వాడచ్చు కదండి. అనే ఉంది వ్యభిచార భాష, వేశ్య భాష, ఇంకా రకరకాలుగా. డాష్ అంటాడేంటి? అదే కొందరు మూర్ఖులు, గర్విష్ఠులు, అహంకారులు, సాతాను దూతలు, ఏమండి నరకపు ఏజెంట్లు మాట్లాడుతున్నారు. కరుణాకర్ గారు చెప్పారు భూత పుస్తకం దీన్ని. ఏం చెప్పండి, మరి చేసిన ఏం చేశాడు? కాదు, అప్పగిస్తాను అన్నాడు ఎవరయ్యా? కావాలంటే ఇంకొంతమంది ఇస్తాను, చాలకపోతే అన్నాడు ఎవడు? చేసిన ఏం చేశాడు అది చెప్పాలిగా. అప్పుడు బస్సులో రాసినది ఒక త్రాగరాదు. నేరం గురించి చెప్పడం నేరం కాదు, తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. ఒక త్రాగరాదు అని రాస్తే ఒక తాగినట్టు కాదు. వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. అయితే కొంత మహాపండితులు సార్, ఒక సెకండ్, ఇది లేవి కాండంలో ఉంటే రూల్స్ అని మనం వాటి గురించి మాట్లాడామా? ఇది భూతుంది ఏంది కాదు. వ్యభిచారము చేయకూడదు, లేదా ఎవరన్నా ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఎవరు అంటే పక్కన ఎవరు లేరు, ఈమె కేకలు పెట్టినా ఎవరు కాపాడలేదు కాబట్టి ఆమెను వదిలేయండి, ఎవరైతే రేప్ చేశారో వాడిని చంపండి అన్నాడు. ఇదిగో బైబుల్లో రేప్ అనే పదం ఉంది, లేకపోతే వ్యభిచారం అనే పదం ఉంది, ఇట్లా ఉందని చెప్పేసి మనం ఏమైనా అన్నామండి? పోనీ లేదు కదా. దాని గురించి ఎవరు మాట్లాడాడు కాదు. నీకు సాలకపోతే చెప్పరా, ఇంకా 10 మందిని అప్ప చెప్తాను అన్నాడు. నువ్వు ఫ్రీడమ్ తీసుకోవద్దు, నేను ఇస్తానన్నాడు. ఇప్పటికే ఇచ్చాను ఆల్రెడీ చాలా మందిని. నీకు చాలేదు అనుకుంటే ఇంకా ఇచ్చేటండి, నువ్వెందుకు దరిద్ర పని చేశావు? మీరు కానీ నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే మీ పిల్లలను తీసుకెళ్లి పక్కనోడికి అప్పచెప్తా అన్నాడు. గమనించండి, ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చి ఎంటర్ అయ్యాడు? నెలలు తరబడి ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యి ఇంకా చాలా కాలం వరకు ఈయన అసలు ఎంటర్ అయ్యాలి సీన్ లోకి. తప్పే అనిపించలే అయ్య గారికి. ఊరియాన్ని చంపినప్పుడు వచ్చాడు. అప్పుడు కూడా రాలేదండి, అప్పుడు కూడా రాలా, బిడ్డ పుట్టాక వచ్చాడు. ఓకే, బిడ్డ పుట్టాక వచ్చాడు. ఆ మధ్య ఒకసారి మనం అడిగేది పాస్టర్ని, 9 నెలల సంవత్సరం పాటు మాట్లాడకుండా బిడ్డ పుట్టాక వచ్చి యాషలేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు మనకి ఒకటి ఉందండి, జడ్జిలు కానీ కోర్టులో కానీ వీటన్నిటిలో ఒక ఇడియం ఉంది. ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి. మరి అదే కదా, ఇప్పుడు ఊరియాకి జస్టిస్ డినై అయిందా కాలేదా? ఊరియాని చూద్దామండి. బత్షేబాకి పుట్టిన కొడుకుతో ఊరియాకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఏమన్నా? అస్సలు లేదు. సంబంధం ఎవరితో ఉంది? ఆయన భార్య అయిన బత్షేబాతో ఉంది. బత్షేబా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న దావీద్తో ఉంది. ఆయనకి ప్రత్యర్థులు ఎవరు? వీళ్ళిద్దరు. ఆయన జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? వీళ్ళిద్దరు. వీళ్ళకి ఏ శిక్ష పడకుండా ఎవరో సంబంధం లేని పసిగుడ్డును నలిపేశాడు అనమాట యెహోవా.
వీళ్ళిద్దరు చేసిన ఏదో పనికి. దావీదు ఏం చేశాడండి, వారం రోజులు ఇది ఉపవాసం ఉన్నాడా, ఏడ్చాడా? అదేనా? ఆ తర్వాత ఏం చేశాడు, వాడు చచ్చాడు పిల్లవాడు అనగానే వదిలేశాడండి, వెంటనే డన్ అయిపోయింది. వెళ్ళి ఇంకేం భోంచేశాడు. ఉపయోగం చేసేది, హ్యాపీగా పలాపోయి తిన్నాడని చెప్పేసి తిన్నాడు. మళ్ళీ వెంటనే సొలొమోను కూడా పుట్టాడు. ఇది పరిస్థితి అంటే. ఇంకా మాట్లాడదు, ఇంకా ఉంది, చాలా ఉంది. కాదండి, జనాలు ఏమనుకుంటారు చూసేటోళ్ళు, అది అసలు వ్యభిచారం గురించి చెయ్యొద్దని మాట్లాడింది, అదా మీకు తప్పనిపిస్తుంది అంటున్నాడు. అది కాదురా బాబు, మాకు తప్పనిపించేది. కానీ సార్ బైబిల్ నుంచి ముఖ్యంగా ఒక 2-3 విషయాలను బయట తెచ్చి బైబిల్ అంటే ఇదిగోండి ఈ సంగతులు ఉన్నాయండి, ఇది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. లోతు ఇతడు కుమారుడితో సంసారం చేసి పిల్లలను కన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 36 వచనాలు. 32వ పేజీ. యూదా ఇతడు తన కోడలు తామారుతో పడుకుని పేరెసిన కనను. ఆదికాండం 38వ అధ్యాయం 6 నుంచి 30 వచనాలు. అమ్మోను ఈ దావీదు కొడుకు, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెల్లితో సంసారం చేశాను. 2వ సమూయేలు 13వ అధ్యాయం 11 నుంచి. సరే, ఈ పిచ్చోడు ఏదో ఒకరిద్దరు బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు, ఏదో అది బూతు పుస్తకము చెడ్డది అంటే కామెంట్ చేసినంత మాత్రాన ఏమండి పరిశుద్ధ గ్రంథం కాకపోతుందా? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేశాను. నేను కూడా ఛాలెంజ్ చేశాను అయ్యా, పరిశుద్ధ గ్రంథం రాసుకున్నంత మాత్రం పరిశుద్ధం అవ్వదు. అట్లా కాదండి కిరణ్ గారు, నేను సింపుల్ అడుగుతానండి మిమ్మల్ని, బ్లేటెంట్ గా చూసే వాళ్ళని కూడా ఇది అడుగుతున్నానయ్యా. ఒకడు ఏ తప్పు చేయాల, దొంగతనం చేయాల, వ్యభిచారం చేయాల, దోపిడీ చేయాల, హత్య చేయాల, మానభంగం చేయాల, ఏమి చేయాల, కానీ వాడు నోరు తెరిస్తే పచ్చి బూతులు. వాడిని ఏమంటారండి? వాడు మంచోడు అంటారు ఎవరన్నా? పరిశుద్ధులు అంటారా వాడిని ఎవరన్నా? అన్నారు కదా, నోరు తెరిస్తే పచ్చి బూతులు, దారుణమైన బూతులు అనమాట అంటారా? అన్నారు కదా. ఇప్పుడు ఎదుటోడి ప్రవర్తన ఇంకా ఎట్లా చెప్పాలి, నోరు పక్కన పెట్టేస్తే మిగతాదంతా బానే ఉందండి, నోరు మాత్రం దరిద్రమైంది. ఏమంటారు, నోరు చెడ్డదైతే ఊరు మొత్తం కూడా చెడ్డదే అని చెప్పాడు. మళ్ళీ యూస్ చెప్పాడు మళ్ళీ. ఈయన ఏంటంటే ఎక్కడ అసలు ఏమి తప్పులు, ఆ తప్పుల సంగతి వేరే విషయం అండి, దాని దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈయన మాట్లాడేమన్నా మంచిగా తగలడ్డియా చూపిద్దాం ఒక్కొక్కటి. లైఫ్ ఛాలెంజ్ చేశాడు కదా, ఏం ఛాలెంజ్ చూద్దాం ఒకసారి. ప్రపంచంలో హోలీ బుక్ లేక హోలీ బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథం అన్న టైటిల్ ఈ యొక్క బైబిల్ తప్ప ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథానికి పెట్టలేరు, పెట్టబోరు. ఎందుకంటే లాజిక్ అది కాదండి. హోలీ షిట్, దాని మీద కూడా హోలీ అని ఉంది, కానీ అంత మాత్రం అది పరిశుద్ధం అయిపోద్దా అండి? అద్భుతమైన హోలీ అని ఉన్నదల్లా పరిశుద్ధం కదయ్యా. డు నాట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు, ఊరికి అనలా, బై టైటిల్. దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అని ఉంటారు. జడ్జి చేద్రా బాబు, పుస్తకం కవర్ నల్లగా ఉండొచ్చు, దానిపైన హోలీ బైబిల్ అని చెప్పేసి కూడా రాసి ఉండొచ్చు గోల్డ్ లెటర్లతోటి, మాత్రం అది పరిశుద్ధం కాదు, లోపల తీసి చూడండి అని చెప్పేసి. కంటెంట్. కాపర్ గారు, అయ్యా కాపర్ గారు, నాకు ఇదంతా అక్కర్లేదు కానీ ఇక ముందు రాబోదు అన్నాడు కదా, నాకు అక్కడ కొంచెం చిరాగ్గా ఉంది, ఆ పదం చిరాగ్గా ఉంది. నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ పుస్తకాన్ని ప్రింట్ చేసి దాంట్లో 10 పేజీలు పెట్టి దానికి పరిశుద్ధ గ్రంథం అని చెప్పి పేరు పెట్టి రిలీజ్ చేస్తా, రాదా పేరుతోటి? బ్రహ్మాండంగా వస్తుంది. కాదు, నాకు కావాల్సింది ఆయన చెప్పినట్టు వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరర్ధకం అయిపోవాలని చెప్పేసి ఆయన కోసం ప్రింట్ చేస్తాను కావాలంటే. పోతే ఇప్పుడు ఏ ప్రవక్త అయినా గనక అహంకారంతో చెప్తే గనక అతను అబద్ధ ప్రవక్తేగా, అది చెప్పింది నెరవేరకపోతే వాడు అబద్ధ ప్రవక్తేనండి, వాడిని రాళ్లతోటి చావగొట్టాలి, చంపాలి. అసలు మామూలు ప్రవక్తలు కూడా కాదు, దిక్కుమాల ప్రవక్తలు. డబ్బులు 10% యేసు కూడా ఖండించలేదండి. యేసు ఎక్కడ నేను ఖండించడానికి రాలేదురా, నేనంతా నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పేసి అన్నాడు. అబద్ధ ప్రవక్త అనే వాళ్ళని రాళ్లతోటి చావగొట్టాలి అని చెప్పేసి యెహోవా చెప్పాడండి. సార్ మొన్న ఈ జాన్బీ గాడికి అసలు బైబిల్ రాదు సార్, అసలు ఇవాళ చూపిద్దామండి. అసలు మీ స్టేట్మెంట్ నిరూపణ, మీ స్టేట్మెంట్ నిరూపణ వస్తుంది, వినండి. అవును సార్, నేనే కదా సార్, చాలా మంది ఆయన ఫాలోవర్స్ కూడా జాన్వీకి అసలు బైబిల్ రాదండి, ఇష్టం వచ్చినట్టు చెప్తుంటాడు సార్ అనేసి మొన్న గోపి గారి ఆడియోస్ కూడా ఒక అతను చెప్పాడు సార్. నిజం అనిపిస్తుంది ఇప్పుడు అతను చెప్పింది. మీకు వర్తమానంలో లేదు, భవిష్యత్తులో రాదు. సరే, ఈ రోజున కొందరు మతోన్మాదులైనటువంటి వారు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైన 3 విషయాలు మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి. బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చక్కగా వినండి. విని ఎవరైనా మిమ్మల్ని ఇలాగా ప్రశ్నిస్తే వారి ధీటుగా మీరు వెంటనే జవాబు చెప్పొచ్చు. వింటున్నారు కదా, మీరు జాగ్రత్తగా వినండి. వీడు చెప్పింది ఎలా అబద్ధమో మనం చెప్దాం ఇప్పుడు. ఇతను చెప్పింది ముఖ్యంగా సువార్త పరిచయకు వెళ్ళేవారు, ఇండిపెండెంట్ సువార్తికులు, వీరి సువార్తికులు, గృహాలను దర్శించేవారు, ఆత్మభాగం కలిగిన వారు, కర్పక్రియలు పంచేవారు. గృహాలను దర్శించడం ఏంటి నాకు అర్థం కాదు. మొన్నగే మేము ఎవరికి క్రైస్తవులు అంత ఖాళీగా ఉన్నారా, పొద్దున్నే ఇళ్ళ మీద పడతామని చెప్పి ఎవడో చెప్పినట్టు మన మధ్య. పాయింట్ చెప్దాం అనుకుని చెప్పాడు. మర్చిపోయానండి. ఈ పాస్టర్లు అండి సార్, వీళ్ళకి ఏం పని పాట ఉండదు సార్, వీళ్ళకి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అండి. ఈ పాస్టర్లు అందరూ కూడా మాకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదని క్లెయిమ్ చేసుకుంటారు. మొన్న వచ్చిన విక్టర్ బాబు క్లెయిమ్ చేసుకున్నాడు, లేకపోతే ఇప్పుడు జాన్ బి ఇందాక ఎవరు చెప్పారు కదా, రకరకాల ఏ పాస్టర్లు అన్నా తీసుకోండి, వాళ్ళకే తెలుస్తున్నట్టుగా మాకే ఆ సత్యం, ఆ నిగూఢమైన సత్యం ఏదో మాకే బయలుపరిచినది. ముందేమనుకున్నారు, యూదులు మీకు కాదరా, అన్యులు మీకు కూడా కాదరా, ఇది మాకు బయలుపరచబడిన సత్యము, యేసు మాకు బయలుపరిచాడు అని చెప్పేసి అది చెప్పుకున్నాడు. తర్వాత ఏమైంది, వీళ్ళలో చీలికలు వచ్చినప్పుడు ఏం చేశారు, యేసు మీకు కాదు, క్రైస్తవుల్లో మా వర్గానికి మాత్రమే బయలుపరచబడ్డాడు, మీరు సాతాను సంబంధాలు అయిపోయారు, మీరు చెదిరిపోయారు, చెరిగిపోయారు, చెలించిపోయారు, మీరు మార్గం నుండి మార్గ భ్రష్టులైపోయారు అని చెప్పేసి ఇట్లా చెప్తారండి. వర్గాలు చీలే కొద్దీ ఇప్పుడు 40,000 రకాల డినామినేషన్లు ఉన్నా మీరు గమనించండి, ప్రతి పాస్టర్ కూడా మిగతా వాళ్ళు తప్పు చెప్తున్నారు, నేనే కరెక్ట్ చెప్తున్నాను, ఏదో ఒకటి చూపిస్తారండి కారణం. ఒకటి కాకపోతే ఇంకొకటి. కొన్ని లెజిటిమేట్ రీజన్స్ ఉంటాయి, కొన్ని స్క్రిప్చర్ పరంగా పోతారు, కానీ మాది రైట్, మిగతా వాళ్ళందరిది తప్పు.
అందరిది 39,999 మంది సంఘాలు తప్పు, ఈడొక్కడు కరెక్ట్. అర్థమవుతుందా? దీన్ని నిజంగా హోలీ షిట్ అని అనాలండి నిజంగా నన్ను అడిగితే. ఇది అందరికీ కామన్ అండి. ఇప్పుడు ఈయన కూడా చెప్పేది అదే, నేను బోధిస్తున్నాను చూడండి బైబిల్ గురించి, మిగతా వాళ్ళు నేను చెప్పేదే కరెక్ట్, అది మిగతా అందరూ తప్పు. మీకు ఈయన కరెక్ట్ చెప్తున్నారు. చూద్దాం. ఇందాక ఎవరెవరు వెళ్తారని చెప్పాడండి, ఇందాక ఎవరెవరు ఒకసారి లిస్ట్ చూపించండి. బుక్ లేక హోలీ బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథం అన్న టైటిల్ ఈ యొక్క ఇలాగ ప్రశ్నిస్తే వారికి జీవితం మీద వెంటనే జవాబు చెప్పొచ్చు. ముఖ్యంగా సువార్త పరిచయకు వెళ్ళేవారు, ఇండిపెండెంట్ సువార్థికులు, సువార్త పరిచర్యకు వెళ్ళేవాళ్ళు, ఇండిపెండెంట్ సువార్థికులు, వీధి సువార్థికులు, వీధి సువార్థికులు, గృహాలను దర్శించేవారు, గృహాలను దర్శించేవారు, ఆత్మభారం కలిగిన వారు, ఆత్మల భారం కలిగిన వారు, కరపత్రికలు పంచేవారు. కరపత్రికలు పంచేవారు. ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాలి, ఎందుకంటే మీకు ఇలాంటి వ్యక్తులు ఎదురవుతారు. ఇది మీరు ఆత్మల భారం అంటే ఏం సార్? ఏమండి హైడ్రోసిల్ వచ్చిన వాళ్ళ ఇంత నుంచి అడగొద్దయ్యా. హైడ్రోసిల్ వచ్చిన వాళ్ళ లేదా హెమీ వచ్చిన వాళ్ళ సార్ వాళ్ళు? నాకేం అర్థమైందంటే రెక్కీలు చేసేవాళ్ళు, దోమిలు చేసేవాళ్ళు, దొమ్మిలు చేసేవాళ్ళు, ఇంట్లోకి వెళ్ళి విగ్రహాలు పగలగొట్టేవాళ్ళు, లోపలికి 10% కమిషన్ దోచుకునేవాళ్ళు. ఏంటి ఆ లోపల అంటే విగ్రహాలు పగలగొట్టే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి 10%. నాకెట్లా అర్థమైంది సార్? మాటలు వేసేవాళ్ళు, బావిలో పుడికలు తీసేవాళ్ళు, తర్వాత గ్యాస్ స్టవ్ బాగు చేసేవాళ్ళు, తర్వాత ఇరిగిపోయిన గొడుగులను అతికించేవాళ్ళు, పాడైపోయిన బీరువా సైజులు పెంచేటోళ్ళు వీళ్ళు కూడా. అదే ట్యూబ్ లైట్ బిగించేవాళ్ళు. పని చేసుకుంటారండి. కాదు అసలు వీళ్ళందరూ ఏదో పని చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. మా భాష కాదు కదా, ఇవేమి చెయ్యం. వాళ్ళ దగ్గర కూడా దోచుకోవడానికి వెళ్తాం మేము. అది కాపురాల్లో నిప్పులు పోసేవాళ్ళు, చిచ్చు పెట్టేవాళ్ళు. అది ఫస్ట్ పని అది ఇంపార్టెంట్. కొంపట్లో పెట్టేవాళ్ళు, ఒట్టు జరిపేసేటోళ్ళు, నడిపేసేటోళ్ళు, తాలిబొట్టు దించేసేటోళ్ళు, లాగేసేటోళ్ళు, మెట్టలు తీసేసేటోళ్ళు, అది బొట్లు చెరిపేసేవాళ్ళు, నెత్తిన చెంగేసేటోళ్ళు. కాబట్టి అంతా బాగానే ఉంది కానీ రాళ్ళతో కొట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అది కాదండి, స్కిప్ అయిపోయింది. అమృత్ గారు పట్టేశారు మళ్ళీ. ఏంటి నేను చెప్తున్నారు, చెప్పండి సిద్ధి గారు. పువ్వులు నడిపేసేవాళ్ళు అంటే బాగాలేదు అంటున్నారు కొంచెం. అయ్యా జడలో పెట్టుకునే అయ్యా అంతే కదా. ఇప్పుడు ఈయన కాదండి, ఈయన పెట్టినప్పుడు మీకు అర్థమైంది నేను ఆ మాట ఎందుకన్నాను. అది కూడా వచ్చేది చూడండి కామెంట్. మరి పూలు రావాలి మీరు, అందుకని మీరు అట్లా తీసుకోవద్దండి అర్థం. 2 నిమిషాలు వీడియో ఇంకా చాలా ఉంది, తొందరగా జవాబు చెప్పవచ్చును. ఆ జవాబు చెప్పిన వెంటనే మేము కూడా దానిపైన ఇంకోటి అడుగుతాము. రెడీగా ఉండు. క్రైస్తవ విరోధులు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైన 3 ప్రశ్నలు చేస్తానండి. ఈ 3 అంశాలను వీలైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఖచ్చితంగా విని తీరాలి. నేను మాత్రం విపులంగా విశదీకరిస్తా. నువ్వు సంక్షిప్తంగా చెప్పినా సరే నేను మాత్రం వదిలిపెట్టను, విపులంగా విశదీకరిస్తా వివరంగా. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు అనే వ్యక్తి కనబడతాడు. ఈ లోతు అనేటువంటి వ్యక్తి తన కుమార్తెలతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు, పాపం చేశాడు. తండ్రి కూతుల వ్యభిచార క్రియ బైబిల్లో ఉంది అంటారు. 1 2 యోధ అనేటువంటి వ్యక్తి తన యొక్క కోడలతో పాపం చేశాడు, మామ కోడల వ్యభిచార క్రియ బైబిల్లో ఉంది ఆదికాండంలో 38వ అధ్యాయంలో అని చెప్తారండి. తర్వాత ముఖ్యంగా అన్న చెల్లెలు అమ్నోను తామారు వీళ్ళు కూడా వ్యభిచార క్రియ జరిగించారు, పాపం చేశారు. ఇది తప్పు కదా అంటూ సమయంలో 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉన్న సంఘటన మన ముందుకు చేస్తారు. కొంతమంది కరపత్రికలు కూడా ముద్రించారండి, కొంతమంది వాటిని పంచిపెడతా వస్తున్నారండి. ఇది వీటిని బట్టి బైబిల్ అపవిత్రమైంది, పరిశుద్ధ గ్రంథం కాదు, పిల్లలు చదవలేరు, పిల్లలు వినలేరు. అసలు పిల్లలు గోపి గారి పాంప్లెట్ గురించి ఏడుపు అమ్నోన్ అయిపోయింది సార్. అబ్జలోం గారి గురించి ఎందుకు చెప్పలేదు సార్? వీడు చెప్పండి, చెప్దాం, మనం చెప్దాం. అది అసలు చెప్పండి. పిల్లల గుడారాల్లో వరుసగా 1 by 1 అందరూ చూస్తుండగా అది అబ్షలోం తప్పు కాదండి, అది యెహోవా తప్పు. అది యెహోవానే అట్లా ఆశీర్వదించాడా? యెహోవా చేయించిన అతి భయంకరమైన పాపం అన్నమాట, పాప కార్యక్రమం అది. ఎంత లేకపోతే ఆ పని చేయించుంటాడు. చెప్దాం, అది చెప్తాం. సైకోగాడు వాడు, యెహోవా అనేవాడు. సరే సార్ మాట్లాడతాం. తగ్గించాలి అని సాతాను హృదయంలో దూరి రకరకాల క్రియల చేత వీడియో చేత కల్పిత పాత్రలకు మహిమలు ఉండవు. ప్రపంచంలో సైతాను గారు అసలు అంటే మనం చెబితేనే ఆయన మహిమ తగ్గిపోయిందంటే మనం ఎంత గ్రేట్ సార్. అంతే కదండి. జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి మహర్షి గారు. కాదు, ఎంతో మనసుల్లో సాతాను దూరి అంటాడు కదా, పరిశుద్ధాత్మను దూరడానికి. అయ్యా దూరే వాళ్ళు వేరే ఉంటారయ్యా, ప్లీజ్. ఇంకా అది మనం అక్కడ రాలా, దానికి ఇంకా నువ్వు సమయం రాలేదు. అయితే ఒక మాట చెప్పొచ్చు, సైతానే పవర్ఫుల్ యాక్చువల్గా బైబిల్ ప్రకారం. ఎందుకంటే సైతానే ఈ యెహోవా దేవుణ్ణి శాసించి నడిపిస్తుంది. కంట్రోల్లో లేకుంటే అంత ఇంపార్టెంట్ ఎవరు కిరణ్ బైబిల్ ప్రకారం? సైతానే. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా యెహోవాకి కాపాడేది ఎవరు? సైతానే. ఇంకోటి, ఇన్ని కోట్ల మందిని చంపింది ఎవరు బైబిల్ ప్రకారం? యెహోవా. ఈ సైతాన్ ఎక్కడైనా చంపినట్టుందా అసలు బైబిల్లో ఎవరినైనా? లెక్కేసి ఒక 7-8 మెంబర్స్ అని చెప్తారు. సో సైతాన్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ బైబిల్ యాక్చువల్గా. దుర్మార్గుడు ఎవరంటే యెహోవా. నేను దీని మీద డిబేట్ కూడా ఈ జాంబీని వింటాను ఒకసారి, వస్తా అన్నాడు, రాలే. నేను ఐ థింక్ ఆడియో కూడా పెట్టినాను దాన్ని. ఎవరు బెస్ట్ డిబేట్ చేసుకుందాం మనం, సైతానా యెహోవా అంటే. నాకు అప్పుడు జ్వరం, ఫోన్ చేస్తే చాలు నాకు జ్వరం వచ్చింది, దగ్గుంది అంటాడు. మళ్ళీ
సేమ్ రోజు 2-3 వీడియోలు వస్తాయి ఒకటే రోజు. మరి జగ్గు దగ్గు డిబేట్ చేయడానికి ఏమో దగ్గులు జ్వరాలన్నీ వస్తాయి, వీడియో చేయడానికి రావా వీడికి? అన్ని నాటకాలండి. డిబేట్ రాడు, వచ్చారంటే అయిపోతారని తెలుసు. ఇంకోటి డాక్టర్ గారు జాంబీ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆడి చెంచాగాడు ఒకడు ఉంటాడు, ఆడు మాట్లాడి సార్ బిజీగా ఉన్నారని ఎమ్మటే కట్ చేస్తాడు, ఒక్క నిమిషం కూడా మాట్లాడాడు. అంత పిరికాడు, అంత భయస్తుడు వీడు జాంబీ అనేవాడు. వీడు పెద్ద తోపు అనుకుంటాడు, వీడు పనికి మాలిన ఎదవా, నెంబర్ 1 కన్నింగ్ ఫెలో. వీడికి ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి సార్ వీడికి వ్యాపారాలన్నీ కూడా, తెలుసా మీకు? జాంబీ గడికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా పెద్ద పెద్ద కూటాలు ఉన్న వీడికి. పరమ నీచమైనటువంటి వీడు దోపిడీదారుడు, వీడంత దోపిడీదారుడు ఇంకొకటి లేడు. వీడు పైకి మాత్రం తేను పూసిన కత్తిలా ఉంటాడు వీడు. వీడేందుకు అసలు అంతే మొత్తం ఏంటంటే నాటకాలు ఆడుతుంటారు. ప్రతి ఒక్కరికి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. వీడు ఎన్ని రేపులు చేశాడో కూడా మనకు తెలియదు. బయటపడేదాకా వీడు శుద్ధపూసే. బయటపడితే ప్రొటెక్షన్ చేయడానికి 10 మంది వస్తారు. హాస్టల్లో ఉన్న క్రిమినల్ రికార్డ్స్ ఎవ్వరిలో లేవండి, డాక్టర్ గారు ఎవ్వరిలో లేవు. చెప్పండి కిరణ్. రేపు మీకు ఒకటి చూపిస్తా. అతనే చెప్పుకున్నాడు, నేను దొంగ ఓట్లు వేసా మారు వేషాల్లో వెళ్ళి. నేను టీచర్ జడల్లాగా, పంచెలు ఉడబీకా, నేను రౌడీని, ఇవన్నీ చెప్తున్నాడండి ఒకటి. రేపు విందాం, దగ్గరలో ఉంది. పిలకలాగా పంతులు పిలకలాగా లేడీ టీచర్ జడ. సార్ ఈ దోపిడీతనంలో వీడిని బాగా ఫాలో అయినవాడు వీని శిష్యుడు ఒకడు ఉన్నాడు కదండి సార్, అజయ్ బాబు అని. ఆడైతే ఈయన మించిపోతాడేమో తొందరలో జాంబీ గాని అనిపిస్తుంది. వాడైతే ఏకంగా మీ గుప్పిళ్ళు విప్పండి అంటాడు. వాడైతే ఎలా విప్పాలి? ధారాళంగా మీ గుప్పిళ్ళు విప్పండి. ధారాళంగా విప్పాలి. సరే, ప్లే చేస్తున్నా. అనుసారంగా వాక్య వివరణతో మనం జవాబు ఇద్దాం. ఎవరైనా సొంత మాటతో కాదు, ఖచ్చితంగా వాక్యం తీసి మీరు చూపిస్తూ నేను మాట్లాడతాను. నువ్వు ఎంత బాగా తీసి చూపిస్తావు, నేను చూపిస్తాగా. ఓకే, ఇప్పుడు మనం మొదటి విషయంలో వద్దామండి. వీళ్ళు మొదటగా కామెంట్ చేసేది ఏంటంటే, తండ్రి కూతుళ్లతో వ్యభిచారం చేశాడు, పాపం చేశారు, తండ్రి కూతుల యొక్క పాపం ఉన్నది అని చెప్పారు కదా. ఒకసారి ఆ వచ్చిన దగ్గర పెడతాం. ఆదికాండం 9వ అధ్యాయం 30వ వచనం అండి. లోతు సోయాలో నివసించడం భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయా నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించాను. అంటే ఏంటండి, వీళ్ళు పూర్తిగా జనసంచారం లేనటువంటి ప్రాంతంలో వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దుర్మార్గులుగా దుస్తులుగా ఉన్నారు. మరి కూతులను బలంతో చేసి పాడు చేస్తారేమో అనేటువంటి భయంతో లోతు తన కుమార్తెలను తీసుకుని జనసంచారం లేని చోటుకి వెళ్ళారు. ఇంకెవడో ఏదో చేస్తారని భయం ఎందుకు నాకు అర్థం కాలేదు. కాదు మీకు అది అర్థం కాదు. ఇక్కడ అది ఏమంటాడంటే, కాదు సోయారికి వెళ్ళారు, అక్కడి నుంచి పూర్తిగా జనసంచారం లేని ప్రాంతానికి వెళ్ళిపోయారంట. అర్థమా? కొండ మీదకి. అతను చెప్పాలనుకుంది అదే. కాకపోతే ఇక్కడ నాది ఇంకో ప్రశ్న ఉంది, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఏమన్నాడు? ఎందుకు వెళ్ళిపోయారంటే పూర్తి జనసంచారం లేనికి? వీళ్ళు ఇక్కడ నా కూతురుని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి వెళ్ళిపోయారంట కదా. అసలు ఈ తండ్రి క్యారెక్టర్ ఏంటో అసలు చూద్దాం. కాదు సార్, అసలు చేస్తారు కదా, ఈడే కావాలంటే మా కూతురుతో మీరే ఆహ్వానించారు కదా. ఇదిగో పురుషునికి కూడా 2 కుమార్తెలు నాకు ఉన్నారు, సెలవైతే వారిని మీ దగ్గరకు పంపిస్తా, మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చేసుకోండి అన్న గొప్ప మనసు గల తండ్రి. ఇప్పుడు జాన్వీ గారు కూడా ఇదే మాట అనగలడా సార్? వాడు కూతురు పంపిస్తాను అనగలడా ఎవరితోనన్నా? నాకు తెలియదు సార్, ఐ హావ్ నో కమెంట్. నేను లోకంత గొప్పవాడిని కాదు అని చెప్పి సైలెంట్ గా చెప్తాడు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ శుద్ధ తప్పు అనడానికి ఇదే ఆధారం. ఎందుకంటే అతనే మొదలు తీసుకుని రా బాబు అని చెప్పినాడు. వీళ్ళేదో అల్లుళ్ళు పోయి చచ్చిపోయారు, ఇంకెవరు లేరు పెళ్లి చేయడం వాళ్ళకి. వీళ్ళు నిజంగా అటువంటి వాళ్ళు అయితే దేవదత్తలు ఇళ్ళని కూడా వదిలిపెట్టరుగా. ఈ ఊళ్ళో వాళ్ళు కనుక నిజంగా వీళ్ళు కూడా సుధమ గుమర లాంటి వాళ్ళు అయితే, ఈ లోతుని ఇక్కడ కాదు నువ్వు పక్కెళ్ళిపో, దీన్ని కూడా మేము వేసేస్తామని చెప్పుండేవాళ్ళు కదా. సో అంటే ఆ ఊరు అలాంటిది కాదు. సొంతగా అయితే ఇతను చెప్తున్నాడు. ఈ జాంబీ ఏదో వాక్యానుసారంగా నేను చెప్తాను, వాక్యం తీసి చూపిస్తానంటున్నాడు చూసారా. ఇతను చెప్పే సొల్లు కబురు అనమాట ఇది. అక్కడ ఏముందో చూడండి, పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నాడు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి కూతురుని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఆ తర్వాత సోయరు చూపిద్దాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశాన్ని సూర్యుడు ఉదయించింది, ఆకాశం నుండి సొదొమ గొమొర్రా మీద అగ్నిగణాలు కురిపించాడు. ఏముంది ఇక్కడ? లోతు సోయరులు నివసించడానికి భయపడ్డాడు, తన 2 కుమార్తెలు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే. ఎందుకు భయపడ్డాడు? ఇక్కడ ఏం రాయలా, ఇతను కలిపి చెప్తున్నాడు. అది వీళ్ళు ఏమైనా చేస్తారు, అగ్నిగంధకాలు పడతాయని భయపడి ఉంటాడు. అంతే అండి. అయితే కిరణ్ చెప్పండి సార్. అంటే మనకు యెహోవాది చాలా గొప్ప ప్లాన్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు చూడండి, అల్లుళ్ళని తొలగించేస్తాడు, అల్లుల హృదయాన్ని కఠినం చేస్తాడు. ఎక్కడుంది? ఇదే 14. అల్లుళ్ళ మాట్లాడి రండి అని అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు, అంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు. నెక్స్ట్ కిందికి వస్తే లోతు భార్యని ఉపస్తంభం చేసేస్తాడు. ఇప్పుడు ఏది జరగాలన్నా యెహోవా పర్మిషన్ లేకుండా జరుగుతుందా? ఈ పుస్తకం ప్రకారం జరగదు కదా. సో నెక్స్ట్ చూడండి, ఉపస్తంభం చేసేసాడు. సో అల్లుళ్ళు అడ్డం ఉన్నారు, అల్లుళ్ళని లేపేశాడు. భార్య అడ్డం ఉంది, భార్యను లేపేశాడు. తండ్రిని కూతుర్లను కలిపేశాడు. ఏం గొప్ప ప్లాన్ అసలు యెహోవాది. ఏం చెప్తున్నాడు ఇంకా? అది కాదు, నాకు అర్థం కాని ఒక మాట ఏంటంటే, అసలు ఇంత గందరగోళంలో కూడా వీళ్ళు ద్రాక్షారసం ఎట్లా పట్టుకెళ్లారనేది నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ అండి. అంత మత్తిచ్చేది ఏది గుహలకు పైగా. అది కూడా యెహోవా ప్లానింగ్. చిన్న మాట చెప్పుకోవాలండి, మహర్షి గారితో చిన్న పని ఉంది ఇక్కడ. మహర్షి గారు చాలా రోజులైంది ఎందుకో డాక్టర్ గారు చూపుస్తాం మినిస్ట్రీస్ గుర్తు చేశారు. మిగతా మినిస్ట్రీస్ ఏమైపోయాయి, ఏమున్నాయి, ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అన్న లిస్ట్ ఉందా మీ దగ్గర? ఆయన బిజీగా ఉంటున్నారు.
ఓకే, తర్వాత చూద్దాం అయితే. మనిషి ఉన్నటువంటి ప్రాంతం అంతా విడిచిపెట్టేసి ఆ దుర్మార్గపు ఆ సొదొమ గొమొర్రా పట్టణ చుట్టుపక్కల మనుషులు మంచివారు కాదు కనుక ఈయన ఒక పర్వత ప్రాంతానికి వీడు ఒక్కడే నీతిమంతుడు, మరి మిగతా అంతా ప్రపంచం అంతా నీతిమంతులు కాదు. కిరణ్ గారు, వెళ్ళి అక్కడ బతుకుదాం. చెప్పండి కిరణ్ సార్. గారు, మనకి అది 1890లోనే ఒక బైబిల్ వచ్చింది, మనం చూపించాం కదా. అవునండి. ఆ దాంట్లోనేమో వాళ్ళు ఎవరో చూడటానికి వచ్చినట్టు ఉంటది. అక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, ఆ ఊరు వాళ్ళందరూ మీ చూడటానికి వచ్చినట్టు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి తీసుకురా బయటకు అంటారు. దీంట్లోనేమో వాళ్ళు గే కల్చర్ ఉన్నట్టు రాశాడు. ఏది చిన్నపిల్లలు ముసలోళ్ళు కూడా అదే రాశాడు. వీడు అది పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ జాంబీ కూడా. అసలు అది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్క తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తుంది, ఎంతకన్నా తెగిస్తుంది. ఎవడన్నా తన పిల్లల్ని కొట్టడానికి వస్తే, పిల్లి తన పిల్లల్ని కాపాడుకోవడానికి చీల్చి చెండాడు ఎవడన్నా మీదకి వస్తే. అవును. జంతువులు కూడా స్పందిస్తాయి పిల్లల్ని కాపాడుకోవడానికి, పక్షులు కూడా స్పందిస్తాయి. గుడ్లు తీయడానికి వెళ్తే పొడిచి పడతాయి మనల్ని. అట్లాంటిది ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి వస్తే, పోనీ వీళ్ళంతా హోమోసెక్సువల్స్ అండి, ఈ లోతు వెళ్ళాలని కూతుళ్ళు ఇవ్వడం ఏంటండి? అదే కదా నా ప్రశ్న. కాదు, కూతుళ్ళునా? అయ్యా మా ఇంట్లో ఫ్రెష్ కూతుళ్ళునా తీసుకెళ్ళండి అంటాడు, ఎంత దరిద్రుడు కాకపోతే, దగులుబాజీ కాకపోతే. సింపుల్ గా చెప్పాలంటే, ఇద్దరు ఉగ్రవాదులు ఊళ్ళోకి వచ్చారు. ఆ ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చిన వాడు లోతు. ఆ ఉగ్రవాదుల్ని కాపాడడం కోసం అని చెప్పేసి కూతుళ్ళని కూడా కావాలంటే ఏదైనా చేసుకోండి కానీ వాళ్ళని ఏం చేయొద్దని చెప్పి, ఆ ఉగ్రవాదులు ఏం చేయొద్దని చెప్పి కాళ్ళ మీద పడిపోయాడు ఈ లోతు. అంతా అయిపోయిన తర్వాత ఆ ఉగ్రవాదులు మన లోతుకి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, నీ కూతుళ్ళ ద్వారా నువ్వు చక్కటి పిల్లల్ని కంటావని చెప్పి చెప్పబడడం జరిగింది. నాకు బ్రహ్మాండంగా అర్థమైంది. ఆ బైబిల్ అంటే ఒక అద్భుతం అంతే. ఇంకా ఆ ఊళ్ళ మీద బాంబులేసి చంపేశారు మొత్తం అందరిని. అందుకే వాళ్ళు ఉగ్రవాదులు. ప్రేక్షకులు అర్థమైంది, నాకు మీ కాన్సెప్ట్ అర్థమైంది, అందుకే చెప్పా, వివరించా. ఇంకేం చెప్తున్నాడు విందాం. తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న గుహ ఏర్పాటు చేసుకొని అక్కడ జీవనం చేస్తూ బ్రతుకున్నారు. కేవలం ఎవరున్నారండి? లోతు. ఎందుకంటే భార్య పుస్తకం అయిపోయింది, మీకు తెలిసిన సంగతి. ఇంకెవరు లేరండి. తన బిడ్డలు గుహలు కూడా ఏర్పాటు చేసుకుంటారా? ఓకే. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడం లోకంలో ఏ పురుషుడు లేడు. ఇది చచ్చిపోతారా పిల్లల్ని కనకపోతే? చచ్చిపోతారా అంట. తర్వాత మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో సేవించి మన తండ్రి ముందేగా వేరే ఊళ్ళో నుంచి వచ్చారు, ఆ ఊరు తగలబడలేదుగా, ఆ ఊళ్ళో జనాలు ఉన్నారు, భయపడ్డారని ఇక్కడికి వచ్చారు వీళ్ళు. మనుషులకు దూరంగా వచ్చేసారు, ఉన్నదే ముగ్గురు, యాడో కొండలో గుహలో ఉంటున్నారు. ద్రాక్షారసం యాడ్ నుంచి వచ్చిందండి వీడికి. ఎక్కడ పట్టుకెళ్ళదు, ఎక్కడ తయారు చేసి ఎక్కడ పండించారు దాన్ని. వచ్చేటప్పుడు 4 బాటిల్ తీసుకున్నారండి, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది? అది కాదు. క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు 4 బాటిల్ తెచ్చుకుంటే ఆ 4 బాటిల్ ఎవరు సిద్ధం చేశారు? వీళ్ళు చేసుకోలేదు కదా. అంటే ఎవరు చుట్టుపక్కల ఇంకా మనుషులు మిగలలేరు అని ఫీల్ అయ్యేంత పైగా లోతు ముసలోడు అయిపోయాడు అప్పటికే. మీరు గమనిస్తే ఆ సుధమ గుమర జరిగినప్పుడు అంత ముసలోడు కాదండి. అసలు అది కాదండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఏం చెప్పాడు ఇందాక, ఇక్కడ ఏది సోయర్ అనే ప్రాంతానికి వచ్చాడు. అవునా? సోయర్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ ఊళ్ళో జనాలు మంచోళ్ళు కాదని చెప్పి భయపడి కొండ మీదకి వెళ్ళిపోయారు గుహల్లోకి. మళ్ళీ కిందకు వచ్చాక సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోవడానికి లోకంలో పురుషులు లేడని చెప్పి పెట్టంటారు. వాళ్ళకి భయపడేకి ఇక్కడికి వచ్చింది గుహలోకి. ఆ సోయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్తూ రానని చెప్పుంటారు. బేసిక్ గా మనతో ఎవరు రావట్లేదు, మనం చూసుకోవాలని చెప్పి అనుకుంటారు. తప్పే ఉంది దాంట్లో. లేదు, పక్కనే అబ్రహాం ఉన్నాడు, మర్చిపోయినట్టు. పక్క ఊళ్ళో అబ్రహాం ఉన్నాడు కదా, ఆ పక్కన. అబ్రహాం పోయాడు అనుకున్నారు వాళ్ళు, అనుకోలేదు కదా. ఓకే ఫైన్. కానీ మ్యాటర్ ఏంటంటే, తండ్రితోటి ముందు మందు కొట్టించి తర్వాత వెళ్ళాలని రూల్ ఏంటి? వెళ్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలా వెళ్తే ఉంది? మందు కొట్టించేందుకు వెళ్ళాలి బేసిక్ గా, నాకు అర్థం కదా. అంటే జనాలు ఎదవలు చేయాలంటే ఇలాంటి కట్టుకథలు రాసుకోవాలండి. ఇది కట్టుకథని చెప్పి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము. అసలు ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మంచి బ్రహ్మాండం వచ్చిందని చెప్తాడు, వినండి. చెప్పండి. లోతు నీతిమంతుడు కాబట్టి ఒప్పుకోడు కదా, అందుకు మత్తిస్తే ఒప్పేసుకుంటాడు. మందు వస్తే ఎంతమంది అయినా ఇప్పుడు ముందు నేను వద్దు, నేను అది చేయని ఇది భీష్మించి కూర్చున్న వాళ్ళంతా కొంచెం మందు వస్తే ఎట్లా వంగిపోయి మాటింటారు. మనోడు కూడా అంతే లోతు. వాని వీక్నెస్ బాగా తెలుసు కూతుళ్ళకి. ఇంట్లో పుట్టి పెరిగారు వాళ్ళకే తెలుస్తాయి. సంతానం కలుగు చేసుకుందాం రమ్మని చెప్పాను. ఆ రాత్రి వాళ్ళ తండ్రికి ద్రాక్షరసం తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సేవించను. కానీ ఆమె ఎప్పుడు సేవించను, ఎప్పుడు లేచిపోయిన వారికి తెలియలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లోతు శుద్ధపోస పాయింట్ ఎవరు రాసిందండి ఇక్కడ? సంఘటన అర్థమైపోయింది మీకు. తర్వాత కూడా సేమ్ చిన్నది కూడా అలాగే చేసింది అని రాసింది. అయితే నోట్ చేసింది ఏంటంటే, వారు తండ్రితో ఎప్పుడు సేవించారో, లేచిపోయారో, వచ్చారో వెళ్ళరో తెలియదు. ఎందుకంటే అతను ద్రాక్షరసం తాగి మత్తుగా ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా క్లియర్ గా చెప్పింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రిపై మేము లేకుండానే వారు ఒక చెడు ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయం తీసుకొని వారిద్దరు కూడా మరి చెడు బిడ్డను కన్నట్టుగా బయట చూపిస్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా తప్పలేదు. ఎవరు తప్పలేదు? లోతు తప్పలేదు. ఎందుకని అప్పటికే ముసలివాడిపోయాడు, మత్తుగా ఉన్నాడు. ఎప్పుడు వారు చెడు, ఎప్పుడు పనిచేస్తున్నారు, ఎప్పుడు లేచిపోయారు అని తెలియదు అని బైబిల్ చెప్తుంది. ఈ విషయం చేసి విషయం అంతా వివరంగా చెప్పకుండా తండ్రి కూతురు పాపం చేశారు. నేను చాలా వివరంగా చెప్తున్నాను మిస్టర్ జాంబీ. ఇప్పుడు కూతుళ్ళు తప్పు చేశారన్నా కదా, ఆ కూతుళ్ళకి యెహోవా వేసిన శిక్ష ఏమిటి? నా ప్రశ్న అది. కూతుళ్ళకి నీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వేసిన శిక్ష ఏమిటి? ఆన్సర్ చెప్పి మాట్లాడు, మిగతా మాటలు చెప్పండి. అసలు లోతు తప్పు చేయలేదని ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు తనకు తెలియదు అన్నాడు. మన గోపి గారు అడిగారు కదా, సరే మధ్యలో ఉంది పట్టించుకోలేదు. వాళ్ళకి కడుపు పెరుగుతున్నప్పుడన్నా కనీసం తెలుస్తుంది కదా, అరే మీ కడుపు అడగల తర్వాత మనోడు ఎందుకు అడగల అంటే మనోడు తెలుసు ఇది మందే ప్రతాపం అంతా అని. సార్ నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఈజ్ వెరీ ప్రొఫెషనల్ డాక్టర్ గారు, ఆయన ఎంఎస్ కోడ్ చేశారు.
మగవాడి ప్రమేయం లేకుండా ఒక స్త్రీని అనుభవించడం అనేది అసంభవం. వాడు యెహోవా కంప్లీట్ స్పృహలో యెహోవా చెప్పండి ప్రమేయం అయితే ఎగ్జాక్ట్లీ యెహోవాని ఇంకా సార్ యెహోవా ప్రమేయం ఉంటే నేను చెప్పింది కరెక్టే. మగవాడి ప్రమేయం లేకుండా సెక్స్ అనేది జరగదండి. జరగదు, వాడికి తెలియకుండా జరగనే జరగదు, అసలు అసంభవం అది. ఆశ్లేష గారు అంటే తెలియకుండా కంప్లీట్ అనేది కంప్లీట్ స్పృహలో ఉండి వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి ప్రతి తెలిసే వాడు కావాలని చేశాడు. వాడు లోతు కాదు, అమాయకుడు, వచ్చిన- వాడికి తెలియదు, అదే, మందు కాదు, తాపించారు, కాదు. అన్ని సొల్లు కబుర్లు. అశ్లేష గారు, ఆశ్లేష గారు ఇప్పుడు ఇంటికి వచ్చే పాస్టర్ ఇదే ప్రశ్న అడగాలి వాడు. ఇప్పుడు వీడు ఆన్సర్ చెప్పమంటాడు కదా, ఇలా చెప్పమంటాడు కదా, లోతుకి ఏమి తెలియదు, సొద్దపోస వాళ్ళ కూతుళ్ళు తప్పు చేశారని. మన ప్రేక్షకులు కనుక ఇలాంటి ఫేస్ అయితే కనుక ఈ ప్రశ్న అడగాలి. అసలు లోతుకి సాధ్యమా అతని ప్రమేయం లేకుండా పిల్లల్ని కనటం? రెండో ప్రశ్న, లోతు కూతుళ్ళకి యెహోవా వేసిన శిక్ష ఏమిటి? వింటున్నారు కదా ప్రేక్షకులు, ఈ రెండు ప్రశ్నలు అడగండి వచ్చినాడు. దీనికి ఒక పాయింట్ పరిశుద్ధుడైన చెప్పమంటారా? యెహోవా చెప్పండి మహర్షి. లోతుకు తెలియకుండా అని రాయడం వీళ్ళ తప్పది. ఎందుకంటే ఒకటి మత్తులో ఎంత ఉన్నా ఏం చేసినా ఆ టయానికి స్పృహలో చేసినవన్నీ చేసినా మళ్ళీ మరుసటి రోజు వాడు నిద్ర లేచినప్పుడు వాడు గుర్తుండకపోవచ్చు రాత్రి నేను ఏం చేసినా అన్నది. అక్కడ తర్వాత గుర్తుండకపోవచ్చు కానీ చేసేటప్పుడు మాత్రం స్పష్టంగా వాడు స్పృహలోనే ఉంటాడు. ఎంత మత్తు ఉన్నా కూడా, ఊగుతూ ఉన్నా కూడా వాడు ఏం చేస్తున్నాడు అనేది వాడు కొంచెం తెలుస్తుంది. మరుసటి రోజు మర్చిపోయినచ్చు, కానీ విషయం అది కాదు. సరే ఆ మందు వల్ల మర్చిపోతారు తర్వాత రోజు అని అనుకున్నా కూడా మళ్ళీ గోపి గారి ప్రశ్నే వస్తుంది ఇక్కడ. వాళ్ళకు కడుపులు పెరుగుతుంటే ఏం వీడి క్వశ్చన్ ఎందుకు ఇలా ఏమేమి మీ కడుపులు ఎందుకు ఉబ్బినాయి, ఏం చేసినారు, ఎందుకు అడగల అది పాపాత్ములారా అని అన్నాడు ఏమన్నా? ఎందుకంటే అంటే వీడికి క్లియర్ గా గుర్తుంది ఏం చేశాడో, అది దాని అర్థం. చిల్లంగి పనులు ఎక్కడ చేశారే అని అడిగాడా? అడగలే, ఆ చిల్లంగి పని చేసి నేనే వాడికి తెలుసు లోపల. తెలుసు అడిగి, అందుకని అడగల. ఈ ప్రశ్న అడగండి, లోతు కూతుళ్ళకి వేసిన శిక్ష ఏంటి? తర్వాత తిట్టాడా తిట్టలేదా? ఇంకోటి ఏంటంటే ప్రశ్న, మొదటి ప్రశ్న అడిగింది మర్చిపోయింది అప్పుడే. ప్లే చేస్తున్నా. చూసారా ఎంత భయంకరమైందో? తండ్రి కూతురు పాపం చేయొచ్చా? నాయన బైబిల్ కూడా చెప్తుంది అలా చేయకూడదు. ఈ సంఘటన మనకు రాయించింది. ఎక్కడుంది అలాగా? ఇలా మీరు చేయొద్దు అని చెప్పి చెప్పడం కోసం మీకు ఈ సంఘటన రాయించాను ఎక్కడుంది పుస్తకంలో? లోతు కూతుళ్ళు చేసినట్టు చేయొద్దని ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు సార్. లోతు కూతుళ్ళకి ఏమైనా శిక్ష విధించాడా? ఈడు కనుక చూపించబోతే ఈయన చెప్పు తీసుకొని కొట్టాలి సార్. ఈయన మాత్రం లేవి కాండంలో రాసుకున్న దానికి దీనికి సంబంధం లేదు అసలు. నిజంగా కనుక అతనికి పాపం అని తెలిస్తే అక్కడికక్కడ చంపేసి ఉండేవాడు వీళ్ళిద్దరిని, లోతు కూతుళ్ళని. అందుకే అడుగుతున్నా, లోతు కూతుళ్ళకి యెహోవా వేసిన శిక్ష ఏమిటి? ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన దేవుడు ఈ అపరిశుద్ధమైన పని చేసిన ఈ కూతుళ్ళకి వేసిన శిక్ష ఏమిటి? ఈ ప్రశ్న అడగండి మీ దగ్గరికి ఎవరైనా వస్తే కనుక. తర్వాత వాళ్ళు పుట్టినటువంటి బిడ్డలకు శిక్షించబడ్డ శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకంటే అక్రమం. కాబట్టి తప్పేంటండి? ఇది శుద్ధాబద్ధం. ఏం చెప్తున్నాడు? నాకు అర్థం కాదు 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 ఆగండి. ఉమ్. చేసిన దరిద్రులను వదిలేసి ఎవరినో సంబంధం లేని వాళ్ళని చెప్పించడం ఏంటంటే ఈ చండాలం. ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఈయన కొడుకు తప్పు చేశాడు రేపు ఊరక, ఈయన శిక్షిస్తే ఈయన ఒప్పుకుంటాడా కోర్టులో తీసుకెళ్ళి? చెప్పాలి సమాధానం. కాదు కాదు పృథ్వీ, అక్కడ కూడా వద్దాం. నేను అడిగే ప్రశ్న, ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు? తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళని కూడా శపించాడు అన్నాడు. మీరు అడుగుతున్న ప్రశ్న చాలా పర్ఫెక్ట్ ప్రశ్న. తల్లులు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని శపించడం ఏంటి? అది ఫస్ట్. సెకండ్ ప్రశ్న, నిజంగా అలా శపించాడా? లేదు, ఒక్కడిని కూడా శపించాల. ప్రూఫ్ చూపిస్తా బైబిల్ నుంచి. జాగ్రత్త. ఇప్పుడు ఏం చెప్పాడు ఈ మనిషి అని కూడా మనం వీళ్ళని, వీళ్ళు మనుషులు గారు, ఇంకేదైనా స్పీసీస్ అనాలి వీళ్ళకి పేరు. మాస్టర్ తర్వాత వాళ్ళు పుట్టినటువంటి బిడ్డలకు శిక్షించబడ్డ ఏనండి శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకంటే అక్రమం. ఏమన్నాడు? తర్వాత వాళ్ళు పుట్టినటువంటి బిడ్డలకు శిక్షించబడ్డ శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకంటే అక్రమం. ఎక్కడ చూపించబడ్డా సార్? అమ్మో నేను వడ్డీదారు సార్ వాళ్ళు. చూపిస్తా. శపించడం దూరికి బాత్ అండి. దొరికి బాత్. యూదులకు కూడా దొరకని వరాలు వాళ్ళు దొరికినాయి. దొరికితే ఆ. ఆశ్చర్యస్తాడు. చూపిస్తా. బైబిల్ కూడా చెప్తుంది అలా చేయకూడదు. ఈ సంఘటన మనకు రాయించింది. తర్వాత వాళ్ళు ఎక్కడ పుట్టినటువంటి చెప్పింది? బిడ్డలకు శిక్షించబడ్డ శాపగ్రస్తులు అయిపోయారు. జాంబీ ఎక్కడ చెప్పింది? జాంబీ ఈ సంఘటన మనకు రాయించింది. తర్వాత వాళ్ళు పుట్టినటువంటి బిడ్డలకు శిక్షించబడ్డ శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకంటే అక్రమం. అవునా? వీళ్ళు చేసిన పని అక్రమం అని చెప్పి బైబిల్లో ఒక్క చోట చూపించాంబి నువ్వు. అలాగే వీళ్ళిద్దరు పిల్లల్ని శపించారన్నావు కదా, ఆ బండారం కూడా ఇప్పుడు నేను బయట పెడతా. నీకు బైబిల్ రాదు, బైబిల్ తెలీదు, తెలిసినా సరే నాటకాలు ఆడతారు మీరని చెప్పి ఆధారాలతో సహా చూపిస్తాను ఇప్పుడు. వెయిట్ చేయి. ఏది? జాగ్రత్తగా చూడండి అయ్యా. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. ఆది 19:37 అండి. అతడు నేటి వరకు, అంటే ఈ పుస్తకం ఎప్పుడైతే రాస్తున్నారో, ఈ పుస్తకం ప్రకారం ఈ స్టోరీ ఎప్పుడైతే రాస్తున్నారో, ఇది మరి మోషే రాశాడంటారు కదా, సుమారు 1450-1400 సంవత్సరాలు. అంటే ఈ పుస్తకం ప్రకారం చెప్తాను, నిజంగా జరిగిందని కాదు. ఇది జరిగింది ఎప్పుడు? అబ్రాహం టైంలో జరిగింది. అంటే సుమారు 2000 BC దగ్గర. మోషే ఎప్పుడు 1400 BC దగ్గర, అంటే దగ్గర 600 సంవత్సరాలు గడిచినట్టు. సో నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. అంటే 600 సంవత్సరాల వరకు వీళ్ళ జాతి బ్రహ్మాండంగా ఎదిగింది. శపించాడు వీళ్ళని. నెక్స్ట్, చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టి అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. అంటే 2 జాతులు ఫామ్ అయిన వీళ్ళ నుంచి. వీళ్ళు చేసిన దరిద్రపు కొట్టి చండాల పని యెహోవా ఆశీర్వదిస్తే 2 జాతులు ఫామ్ అయినాయి. శపించాడు వీళ్ళని. శపించలా, ఆశీర్వదించాడు. అప్పుడు అయిపోలా, ఇంకా ఉంది. రూతు సార్, రూతు దీని నుంచి వచ్చింది సార్. కాదు రూతు కాదు కూడా కాదు, అది కాదండి, అది కాదు. చూపిస్తా. ద్వితీయోపదేశంలో 2వ అధ్యాయంలో ఉంటది. ఏది? 18. సార్ మోషే వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే వద్దని చెప్తాడు యెహోవా. అదే చూపిస్తున్నా. అది చూపించండి సార్. 2:9. ఇది మోషే చెప్తున్నాడు వాళ్ళ ప్రజలకి. ద్వితీయోపదేశం 2:9 అండి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తుండగా యెహోవా నాతో ఇట్లా అన్నాడు. ఎవడండి అంది?
ఎవరన్నారు? యెహోవా అన్నాడంట. యెహోవా నాతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మోయాబీయులను బాధించవద్దు. ఆళ్ళకేమీ ఇబ్బంది కలిగించొద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ అనే దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. అంటే వాళ్ళకి ప్రాపర్టీగా ఇచ్చాను. హెరిటేజ్‌గా ఇచ్చాను. వారి భూమిలో ఏది నీకివ్వను. ఎవరు చెప్తున్నారండి ఇది? యెహోవా చెప్తున్నాడంట. ఎవరికి? లోతు సంతానానికి. మరి శపించాడంటాడేంటండి ఈ మనిషి? మనిషేనా అసల? మనిషివా పాస్టర్‌వా అనాలిప్పుడు. ఈడు అసలు అన్నం తింటున్నాడు, బిర్యానీ తింటున్నాడు సార్. ఈ జాంబీ గాడు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అరే నువ్వు బైబిల్ వచ్చింది, నీకు అసలు బైబిల్ రాదు ఈడికి సార్. ఈడికి బైబిల్ ఒకటి చెప్పేది ఒకటి, సొంత కవిత్వం. 2:18 మళ్ళీ అదే చాప్టర్‌లో. అమ్మోనీయుల మార్గాన వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పాడంట. వారిని బాధించొద్దు. వారితో యుద్ధం చేయొద్దు. ఎలయనగా లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు ఏ మొక్క ఇవ్వను అని చెప్పాడంట. అంటే ఎదవ పని చేసిన వాళ్ళ దేశాలనేమో టచ్ చేయకూడదు. ఆళ్ళ బతుకాళ్ళు బతికే వేరే జాతుల వాళ్ళని మాత్రం చంపేయాలి. ఇది యెహోవా స్కెచ్. ఎందుకు? ఇతన్ని పూజించట్లేదు కాబట్టి. అర్థమవుతుందండి ఈ స్కెచ్ ఇక్కడ? ఇతన్ని పూజించకపోతే చంపేయాలి అవునండి. వాళ్ళందరిని. ఎంత దరిద్రపు కొట్టు పని చేసేసి పిల్లల్ని కన్నా సరే ఆళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. అది యెహోవా యొక్క బుద్ధి, యెహోవా యొక్క క్యారెక్టర్. పరిశుద్ధ గ్రంథం. అసలు నాకు మీరు ఇప్పుడు ఇది చదివింది మనం వింటుంటే ఫస్ట్ లోతు గాని ఆడి కూతురు కాదు కొట్టాల్సింది. చెప్పుకు పెంటరాసి యెహోవా గాని చిత్త కొట్టాలి సార్. యెహోవా గాని చిత్త కొట్టాలి అసలు. దరిద్రం ఉండా కొడుకు ఎవడు సార్ వచ్చేసి అసలు? చిన్న చిన్న కాదు, చిన్న చిన్న విషయాలకి చంపేయడానికి వచ్చేస్తాడు. ఇంత వచ్చేస్తాడా? దారుణం జరుగుతుంటే కనీసం నోరు కూడా మెదపడు కదా. 600 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదండి. మీకు ఇంకో మాట చెప్తా. ఇది అయిపోయింది కదా. ఇదే ద్వితీయోపదేశంలో 23లో ఉంటుంది అసలు విషయం. ద్వితీయోపదేశం 23. ఇప్పుడు శపించారన్నాడు కదా. ఏది? లోతు కూతుళ్ళ యొక్క సంతానాన్ని శపించాడు యెహోవా అన్నాడు కదా. ఎక్కడ శపించాడు కరెక్టే. కానీ ఎప్పుడు శపించాడు? ఇదిగోండి. కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఇదేంటి సంఖ్య కనిపిస్తుందండి వెళ్ళింది? సంఖ్య. కాదు ద్వితీయోపదేశం కావాలి మనకి. 23. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఇది వీళ్ళు చెప్పే శాపం. కానీ ఎప్పుడు ఇది? వారిలో 10వ తరం వాడైనా సరే యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకంట? చెప్తున్నాడు ఈయన ఇక్కడ. ఎలయనగా మీరు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు వాళ్ళు అన్నపానాలు తీసుకుని మీకు వెల్కమ్ చెప్పలేదు. మీకు ఫుడ్ ఇప్పుడు వీళ్ళేమో 30 లక్షల మంది వస్తున్నారండి. 30 లక్షల మందికి అన్నపానాలు తీసుకుని ఎదురు రావాలంట. గిఫ్ట్లు పట్టుకునే వీళ్ళ కోసం. ఈ పుస్తకం ప్రకారం 30 లక్షల మంది వస్తున్నారు. నిన్ను శపించడానికి బహుమానం ఇచ్చి నదుల యారాములోని పితరుల నుండి నీకు విరోధంగా బెయారు కుమారుని బిలామును పిలిపించారు. అందుకని చెప్పి నేను వాళ్ళని శపిస్తున్నాను. వాళ్ళలో 10వ తరం వాడు కూడా యెహోవా సమాజంలో చేరకూడదన్నాడు. కానీ ఈ సమాజం నుంచి వచ్చిన రూతు నుంచి వచ్చినాడే యేసు ఈ పుస్తకం ప్రకారం. అవును సార్, కరెక్ట్. ఇది యెహోవా యొక్క బుద్ధి. తనని పూజిస్తే వాడు ఎంత దరిద్రపు కొట్టి పని చేసినా సరే క్షమిస్తాడు, పట్టించుకోడు. కానీ తన వాళ్ళకి గాని తనకి గాని ఎదురు తిరిగినట్టు చేసినా, వేరే వాళ్ళకి దండం పెట్టినా అసలు క్షమించలేడు. ఈ పుస్తకం నేర్పిస్తుంది అదే. ఇది పరిశుద్ధత కాదు నేర్పించేది, అశుద్ధత. నియంత్రత్వం. నాకు ఆ విషయం అర్థం కాలేదు సార్. ఇప్పుడు దేన్నైనా కోపం వస్తే చంపేసేవాడు, చంపకుండా నీ 10వ తరమైనా సరే నా సంఘంలో జరగకూడదు అట్లా ఇవన్నీ ఎందుకు చెప్తాడు? సింపుల్ గా చంపేస్తాడు కదా. చెప్పా కదండి, ఆయన ఇష్టం, అంతా నా ఇష్టం, నువ్వెవడు అడగడానికి. వచ్చి చెప్పారు కదా మన పాస్టర్ గారు, ఆయన వచ్చి చెప్పారు కదా మన దాంట్లో. అమ్మా విక్టర్, ఆయన చేస్తాడండి, చేస్తాడండి, ఆయన ఇష్టం, మనం అడగకూడదు. ఆయన ఇష్టం అడగకూడదు. ఎట్లా మాట్లాడతారు సార్ సిగ్గుసారం లేకుండా? దరిద్ర ఇప్పుడు జాంబీ చెప్పింది అదే. ఏం చెప్పాడు? చెప్పించాడు. ఎక్కడ చెప్పించాడు? 600 సంవత్సరాలు చక్కగా జాతి బ్రహ్మాండంగా పెరిగింది. వాళ్ళు ఎంతమంది చంపుతున్నారు తర్వాత నిజంగా ఉంటే గనక. సరే చూసారు కదా ప్రేక్షకులు, మీ దగ్గరికి వచ్చిన ఎవరన్నా అడగండి ఈ ప్రశ్న. లోతు కూతుళ్ళకి అతను వేసిన శిక్ష ఏమిటి? ఆ జాతులు ఎలా పెరిగింది శిక్ష వేస్తే గనక? కాబట్టి తప్పేంటండి? లోతులో ఎలాంటి తప్పు లేదు. లోతు అంటే బైబిల్ లోతు నీతిమంతుడు అని పత్రికలో మనం చూస్తాం. అంతే. ఇంతకన్నా ఎక్కడ దొరుకుతాడు చెప్పు? ఇంటికి ఎవడైనా వస్తే నా కూతుళ్ళని తీసుకొని చెప్పి ఇచ్చాడు కదా, మరి అంతకన్నా నీతిమంతుడు ఎక్కడ దొరుకుతాడులే. ఓకేనా? కాబట్టి చూపించలేదు, ఇప్పుడే చూపించా రెఫరెన్సెస్ తోటి. ఎక్కడ చెప్పించాడు నువ్వు చూపించు నాకు. కూతుళ్ళని ఎక్కడ చెప్పించాడు, కూతుళ్ళని ఎక్కడ శిక్షించాడు, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఎక్కడ చెప్పించాడు చూపించు. ఇది ఇక వాక్య వివరణ. ఇది ఇలా పక్కన పెట్టేసి ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా తెలిసినట్టుగా నటిస్తూ ఎవరు పాంపెట్ ముద్రిస్తే ఆ పాంపెట్ పట్టుకొని బైబిల్ మంచిది కాదు, తండ్రి కూతురు పాపం ముమ్మాటికి మంచిది కాదు, ఇప్పుడే చూపించాం. చేశారు అంటూ కంపేస్తున్నారు మూర్ఖులు. చూసారండి? కాదు సార్, ఇది అలాగే కిరణ్ గారు చెప్పండి సార్. గోపి గారు రాసిన పాంప్లెట్ వీడికి బాగా సెగబుట్టిస్తుంది సార్. వీడికి మాత్రం జాంబీ అదే గారికి అదే కాదు. వీడికి నిజంగా ఆ పాంప్లెట్, ఇది గోపి రాసిన పాంప్లెట్ గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పుకునే ధైర్యం కూడా లేని చవట సన్నాసీడు. ఇంత చవటగాడీడు వీడు. వీడికి ఫోన్ చేసి వీడి చెంచాగాడు ఎత్తుతాడు, కనీసం మాట్లాడే దమ్ము ధైర్యం కూడా వీడికి లేదు. ఇలాంటి ఎదవ వచ్చి మనకి చెప్తున్నాడు బైబిల్ గురించి. పనికి మాలిన దరిద్రుడా. పెట్టండి సార్. క్రైస్తవుల సార్ వెజిటేరియన్ గుర్తుంచుకోండి. సార్ గుర్తుంది సార్. అసలు మాట తోలదు మడవం తిప్పను. అగడగట్టు దాని కొడక అని మాత్రం అనొచ్చు. అగరగట్టు దాని కొడుకు వీడు. పక్కన తెలుసండి. ఒకవేళ ఎవరైనా చిన్నవారైతే, కొత్తవారైతే, నూతన విశ్వాసం అయితే, అన్ని నుంచి రక్షణలోకి వచ్చేవారైతే ఇలాంటి మాట్లాడినప్పుడు అయ్యో అన్యుల నుంచి రక్షణ నాశనం చేస్తున్నారు కదా, జీవితాలు నాశనం చేస్తూ పల్లి రక్షణ ఏంటారు నాయన మీరు? అనకుండా బైబిల్లో అని ఆశ్చర్యపోతారు, అభిప్రాయపడతారు. అందుకే అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. రెండో విషయాన్ని చూడండి. నేను కూడా ఈ వీడియో చేస్తున్నా అందుకే. మీరు చెప్పే అబద్ధాలు చూపించాలి కదా.
ఏమంటారండి, మామ కోడలు తప్పు చేశారండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదండి, ఇలా చేయొచ్చా? అదే ఇదేంటండి వాళ్ళ గ్రంథాలు తెరిస్తే ఏమండి ఇంకెందుకండి సంస్కారం వస్తుంది. యోనా అనేటువంటి వ్యక్తి మనకు ఎవరి గ్రంథాలు? ఏ గ్రంథం తెరుస్తావు తెరువు సరే చూద్దాం. మిస్టర్ జాంబీ, నువ్వు ఏ గ్రంథం తెరిచి చదువుతావో చదువు, చూపిస్తా. ఆడి బొంద నేను చెప్తున్నాను కదా, దేవుడి దగ్గర నుంచి వీళ్ళకి రక్షణ కాదు. రోడ్డు మీదకి వచ్చారంటే ముందు ఈ దిక్కుమాల మాటలను చూపించారు అనుకోండి, వాళ్ళకి రక్షణ ఉందని చెప్పేసి వీడి బాధ వీడిదంతే. వాడి బతుకు. నిన్న ఒక ఆయన చెప్పాడు, ఎవడో పాస్టర్ ఒక ఆయన, అతని పేరేంటి నిన్న ఎవరో స్వామినారాయణ ఏదో చెప్పారు. ఎవరు క్యాండిడేట్? ఎవరండి? నేను రాత్రి వీడియో చేశాను కదా, ఎవరు తిట్టాడు, ఒక క్యాండిడేట్ తిట్టాడు కదా. ఎవరు తిట్టాడు? మన అనిల్ తిట్టాడు కదా. జాన్ పాల్ కాదు, అతని పేరు జాన్ పాల్ కాదు, అయ్యప్ప ఏదో ఉంటుంది కదా. సో వాడు కనీసం వాడికున్నదంటే దాంట్లో ఒక 1% ఇంగితం ఉన్నా కూడా ఈ ఒంటి మీదకి ఆల్రెడీ 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు దగ్గర కొంచెమైనా సిగ్గు శర ఉంటే 50 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడు అంటే పక్క గ్రంథాల మీద పడేసేటువంటి దిక్కుమాల బతుకు. మా జాన్ బాబుది కాదు, జాంబీది. మొహమాట ఏం అక్కర్లేదండి. ఇలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకరం. భూమి మీద ఉన్నారు అంటే వాళ్ళ పని ఏంటంటే ఎక్కడ మనిషి కనపడతారో వెళ్ళి కొరికేద్దామా, ఈ జాన్బీలాగా ఇంకో జాన్బీని తయారు చేద్దాం అంటే అమాయకు ఓ దిక్కుమాలిన సన్నాసులు అంతే వీళ్ళు. జస్ట్ ఇగ్నోర్ దెమ్ అంతే. వాడు మన గ్రంథాలు తీసేయండి. వాళ్ళు మన దగ్గరకు వస్తే మాత్రం నిలదీయడమే. నేను వెళ్ళి కొట్టమన్నట్లా, మీ దగ్గరకు వచ్చి మా పుస్తకం పరిశుద్ధం, మా దేవుడు నిజ దేవుడు అంటే మాత్రం వదిలే సమస్య లేదు. నిరూపించాలి ముందు ఆ పుస్తకం ఎలా దైవ గ్రంథం నిరూపించాలి. పర్లా నిజ గ్రంథం ఉంటే పర్లా, నా గ్రంథం మాత్రమే నిజ గ్రంథం అనుకోండి, తోలు తీసేయడం పెట్టుకుని. కాబట్టి ఆదికాండం 38:15 వీలైతే బైబిల్ ఉన్నవారు తీసి చూడండి, లేదా జాగ్రత్తగా చదువుతారని మాట వినండి. యూదా ఆమెను చూసి ఆమె తన ముఖం కప్పుకునేందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? ఆమె కోడలని తెలియక జాగ్రత్త కాదు, నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ముఖాన్ని కప్పుకుంటే వేసేయండి, నాకు అర్థం కదా. ముఖం కప్పుకున్న వాళ్ళు వేసలే అంటే ఇప్పుడు నెత్తి మీద గుడ్డేసుకొని ముఖం కప్పుకొని వీళ్ళంతా అయ్యో వేసలే వీళ్ళంతా, నో డౌట్ ఒప్పుకునే కదా పోయింది. మంత్ర ప్రయోగపు కొడకలారా అని. ఆమె తన కోడలని ఏం మాట్లాడుతుంది జాంబీకి? సార్ కిరణ్ గారు, అంటే యూదా గాడికి అమ్మాయిల దగ్గరికి పోయేటువంటి అలవాటు ఉందన్నమాట. అదే ఈడు ఇంకా మంచి ఏమంటారు నిజాయితీ పరురాలు. చెప్పినప్పుడు ఆమె అది పంపు ఏమైనా కుదరపెట్టిన సరే అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ అప్పు ఈ చేసే పనులు మళ్ళీ అప్పు. అప్పు కాదు సార్ కిరణ్ గారు, మీ దగ్గరకు వస్తాను ఏమి ఇస్తా అంటే ఈడేమన్నాడు, మందలో నుంచి నా దగ్గర లేదు. వీడికి ఆమె మీద నమ్మకం లేదు. వీడు వాళ్ళ మామని ఏమో తెలుసు కదా. ఇప్పుడు తర్వాత నాకు ఇస్తాడంటే ఈడు ఇచ్చలేదు పెట్టలేదు ఆమెకు తెలుసు. అందుకే కాదు అందుకని చెప్పి ఏం కుదువ పెడతా అంటే ఒక ట్యాగును ఒక కర్ర ఇస్తాడు, చేతి కర్రని ఇంకొకటి అంటే లేదు వీడికి. చేసేది అదో పని. ఏ ఆగలేడా? ఏ తెచ్చి వచ్చుగా అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట పని. అంతేదవా? అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వీడికి నాకు మీ పాయింట్ అర్థం కదా. నేను చెప్పింది నండి, ఇప్పుడు వాడి దగ్గర లేదండి, అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చేవచ్చుగా, ఈలోపు అయిపోవాలా పని. ఆగలేదు సార్ నేనంట అంతదవా అని. అదే మరి అంతే ఆగలేడు. ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ సామర్కి ఎక్స్పీరియన్స్ ఉంది అంత ముందు. అందుకే ఇలా ఎగ్గొడతారని చెప్పి కాదు, స్పాట్ లో డబ్బులు కావాలండి, ఇప్పుడే కావాలండి. అది అతను నేను నీ యొద్దకు ఏం కుదరపెట్టమని ఆమె నీ ముద్దయు దాని దానమును నీ చేతి కాయు అని చెప్పాను. అతడు వాడికి ఆమెకిచ్చి ఆమెతో పోయినంటే ఏదో అనుకున్నారు. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అది ఆ పోవటం వల్ల ఆమె గర్భవతి అయిందంట. యోధ వాస్తవంగా తన తల్లిదండ్రులను అన్నదమ్ములను విడిచిపెట్టేసి వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఎవడెళ్ళమన్నాడు? సరే, ఆ ప్రాంతాల్లో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తూ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆమెను చూసి వివాహం చేసుకున్నాడు. సరే, తర్వాత ఏం జరిగిందండి? తన యొక్క పెద్ద కుమారుడికి యోధ వివాహం చేశాడు. వివాహం చేసినప్పుడు ఏం జరిగింది? బైబిల్ చెప్తుంది, ఇతను యెహోవా దృష్టి యందు మంచివాడిగా జీవించట్లేదు కనుక ఇతనికి సంతానం కలగకముందే దేవుడు ముత్తాడండి, ఇతను చనిపోయాడు. జాగ్రత్తగా వినండి అయ్యా. యోధా మొదటి కొడుక్కి సంతానం కలగకుండానే యెహోవా దృష్టికి చెడ్డగా ఉన్నాడు కాబట్టి యెహోవా అతన్ని చంపేశాడంట. యెహోవా ముత్తాడు, వాడు చచ్చిపోయాడు. ఎందుకు? యెహోవా దృష్టికి చెడ్డగా ఉన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్. సరే, ఇతను చెడ్డవాడిగా జీవించాడు కనుక మరణం తెచ్చుకున్నాడు, చనిపోయాడు. పెద్దవాడు చనిపోయాడు కనుక వాస్తవంగా రెండో వాడిని అయ్యా మధ్య తరగతి తన ఆజ్ఞాపించాడు. ఆ రెండో వాడు ఆ వదిన దగ్గరికి వెళ్ళాడు. సరే, ఆమె కూడి తర్వాత అతనికి ఒక చెడ్డ వచ్చిందండి. ఇక్కడ ప్రయత్నం చూపించాడండి, నేను కట్ చేసే మొత్తం అది. హిందూ గ్రంథాల్లో కూడా మరి ధర్మం ఉందని చెప్పి రకరకాల మంది రకరకాల వీడియోలు చేశారు కదా, అవన్నీ ముక్కలన్నీ పెట్టాడు. ఇది ఇక్కడ ప్రస్తుతం కాబట్టి నేను చూపించట్లా. నిజాయితీ మనం మాట్లాడాలండి, ఒకటి మనం మాట్లాడాలి దాని గురించి. మాట్లాడతారా? మాట్లాడాలండి. అది ఇప్పుడు ఏదన్నా కానీ తప్పు ఉంటే మనం తప్పును ఒప్పుకుందాము. నేను తప్పు చేయదు, ఈ టాపిక్ సంబంధం లేని చెప్పి నేను తీసాను. అది మళ్ళీ సెపరేట్ సెషన్ పెడదు. 3 కాలాల్లో చర్చిద్దామండి. బాగా పాస్ట్ 4 కాలాలు టోటల్, బాగా పాస్ట్ మంది వీళ్ళ 2000 సంవత్సరాల క్రితం చరిత్ర, కరెంట్ సిచ్యువేషన్, రేపు ఫ్యూచర్ అండి.
సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ఈ తామార్కి ఎదురైన సిచ్యువేషన్ ఎదురైతే అప్పట్లో వేరే ఆప్షన్ లేదండి. ఒకటి ఎవరన్నా మునులో లేకపోతే ఇంకెవరన్నా వరం ఇచ్చి లేకపోతే ఇంకెట్లన్నా జరగాలి, అది వేరు. లేకపోతే ఇంకా ఆప్షన్ ఏముంది, ఎవరో ఒకళ్ళని సంప్రదించాల్సి ఉండిద్ది. ఓకే, సో అప్పుడు ఎవరిని సంప్రదించాలి అంటే అక్కడ చాలా కాంప్లికేటెడ్ డైనమిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈమె ఎవరినన్నా పోయి చేసుకోవచ్చు, రైట్, ఆప్షన్. కానీ చేసుకుంటే ఈమెకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే యూజ్ అండ్ త్రో చేస్తారా ఏంటి అనేది మనం చెప్పలేమన్నమాట. అప్పుడు మన వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటి, ఇదిగో పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, నువ్వు వాళ్ళని సంప్రదించవచ్చు, సర్టెన్ కండిషన్స్ ఉంటాయి, మిగతా వాళ్ళు అగ్రిమెంట్, చాలా మంది అగ్రిమెంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఓకే, ప్రాసెస్ జరిగిద్ది. దానికి ఒక లెజిటిమసీ ఇచ్చారనమాట, సొసైటీలో ఒక అప్రూవల్ అనేది ఇచ్చారు. ఎందుకంటే హ్యూమన్ నెట్వర్క్ సోషల్ జీవి కాబట్టి సొసైటీ లేకుండా కుదరదు అనమాట. ఇది మన దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర కూడా ఉందండి లెవరేట్ అని చెప్పేసి అంటారు. సో ఇదేంటంటే ఇదే సిచ్యువేషన్ ఎదురైతే ఇప్పుడు ఏర్ వచ్చినప్పుడు ఏమైందో అట్లాగే ఎదురైతే పక్కన ఓనాన్ ఉన్నాడు కాబట్టి ఓనాన్ని సంప్రదించవచ్చు. ఇది వీళ్ళ సంఘంలో ఉందండి. నేడు కూడా ఎవరితోటి పలానా వాళ్ళతోటి అనే రెస్ట్రిక్షన్ లేదు, కానీ బయట బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులకు పోతే ఎవడో తెలియదు, ఏదో ఒకటి మొత్తానికి మీకు పని కావాలి కాబట్టి పని అయిపోద్ది అనమాట బ్యాంకులోకి వెళ్తే. ఇప్పుడు కూడా ఉందండి. మీరు అలా ఇప్పుడు బయట కొంతమంది ఏంటంటే ఫ్రీజ్ చేసుకుని తర్వాత బయట ఎక్స్టర్నల్గా టెస్ట్ ట్యూబ్లో కానీ ఇచ్చేసి దాన్ని చేస్తున్నారు. ఏది ఫ్యాకల్టీస్ బాగున్నప్పుడే ఒంట్లో. రేపు ఫ్యూచర్లో ఇంకా ఎట్లా దారుణంగా తయారైతే తెలియదు. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇదంతా కూడా సొసైటీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్, ఏ కాలానికి ఆ కాలంలో. ఓకే, ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ రేపు బూత్ అనిపించవచ్చు, మళ్ళీ ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళు భవిష్యత్తులోకి వెళ్తే చెప్పలేం. ఇప్పుడు ఒకప్పుడు స్త్రీని స్త్రీ అంటే గౌరవం అండి, ఇప్పుడు స్త్రీని స్త్రీ అంటే తిడుతున్నారు, మేము స్త్రీ కాదని చెప్పేసి, మమ్మల్ని ఎందుకు అంటున్నారని చెప్పేసి, మగాడిని మగాడన్నగానే తిడుతున్నారు. సో అది వేరే టాపిక్. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, ఏంటంటే తామార్ ఆప్షన్స్ ఏంటి, ఏరు, ఓనాను. ఆ తర్వాత యోధా అసలు ఆప్షన్లో లేడండి. ఎవరున్నారు ఆప్షన్లో, షేలహే కదండి ఆయన పేరు, మూడో కొడుకు సో షేలహ్ ఇది అప్పటికి పెద్దోడు అయ్యాడు కదా. ట్రాప్ చేస్తే ఎవరిని ట్రాప్ చేయాలి, షేలహ్ని ట్రాప్ చేయాలి, అవునా. లెజిటిమేట్ రీజన్ అనేది షేలహ్కి ఉంది, కానీ షేలహ్ ఉండంగానే వాడిని స్కిప్ చేసి యూదాన్ని పట్టుకుంటే తప్పా కాదా? వాళ్ళకున్నప్పుడు కష్టం ప్రకారం లేదండి, వాళ్ళ తప్పేనండి, పక్కన పెట్టద్దు. షేలా దగ్గరికి పోతే ఏందయ్యా, నేను ఒప్పుకోను ఆ విషయంలో. తప్ప కాదా పక్కన పెట్టేద్దాం. వాడు దేని దగ్గరికి వెళ్ళాడు అనేది పక్కన పెడితే, కోడల దగ్గరికి వెళ్ళాడు, ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు పక్కన పెడితే, వాడికి కావాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు. మొహం మీద గుడ్డ కప్పుకుంటే ఎవరన్నా పర్లేదు, ముసుగేసుకుంటే మగాడైనా పర్లేదు. అమర్జిత్ గారు ఆ పాయింట్ కాదు, ఇప్పుడు పృథ్వీ గారు చెప్పేది వేరే పాయింట్. అక్కడ కాదు, మీ పాయింట్ మీతో చెప్పిస్తా. చెప్పండి పృథ్వీ. మీరు చెప్పేది కరెక్ట్, అది క్యారెక్టర్ లోకి వెళ్తుందండి. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడలా, బిబ్లికల్ గా లేకపోతే అప్పట్లో ఈయన సొసైటీలో ఉన్న స్టాండర్డ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ తీశారు కదా, ఆ స్టాండర్డ్ ప్రకారంగా కూడా జరిగింది తప్పే, అక్కడ తప్పేనండి. రెండో మరిదైనా షేలహ్ దగ్గరికి వెళ్ళాలి తప్పించుకొని మామ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అసలు, వెళ్ళకూడదు అప్పుడు ఆచారం ప్రకారం. పృథ్వీ గారు చెప్పింది కరెక్ట్ అండి, 100% తప్పేనండి. ఇప్పుడు నెక్స్ట్ నా పాయింట్ వస్తున్నా, ఇప్పుడు అమర్జిత్ గారి పాయింట్ కూడా ఇప్పుడే వస్తున్నాం. ఏం చెప్తున్నాడు వినండి, చెప్పాక మాట్లాడదాం మనం. నాకు నేను ఎందుకు అన్న పిల్లల సంతానం చేయాలి, కన్నా కూడా ఈమె నా పిల్లలు కాదు కదా అనిపించి అలాగే వస్తున్నాను. మన గ్రంథాల్లో కూడా ఉందండి, నేను కాదంట్లా. కాదు ఇప్పుడు పాయింట్ అసలు అది కాదు, మరి ధర్మం గురించి పాయింట్ కాదు ఇక్కడ. నెక్స్ట్ మాట్లాడదాం. బయట వచ్చాడంట, దీన్ని నెలకు ఇచ్చాడు. ఇంకో డౌట్ కిరణ్ గారు, ధర్మం గురించి అంత ఉంటే ఇప్పుడు సపోజ్ కోర్టు ఉందండి, కోర్టు తీసుకుందాం. ఇప్పుడు ఈ ఓనాను ఇప్పుడు తామార్ పోయి గ్రీవెన్స్ చేసిందండి, కోర్టులో ఆడబోయి కంప్లైంట్ చేసింది, ఓనాను ఇంటలేదయ్యా మాట అని చెప్పేసి. కోర్టు ఏం చెప్పింది, రే బయట కాదు లోపల పెట్టుకోండి. ఓకే, 2 సార్లు చెప్పి హెచ్చరించింది అంతేనా. అంతేగాని ఇవి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఊరేసేయరు కదా తీసుకెళ్ళి. ఈయన వేస్తాడండి, చూద్దాం ఈయన వేస్తాడు. అదండి, మనుషులకే ఈ మాత్రం విచారణ ఉంటే, ఇంత విచారణ చేసేది శిక్షించే విధానం కామన్ సెన్స్ అండి. మరి ఆయనకి ఇంకెంత ఉండాలండి. కాదు జరిగిందో లేదో టపామని చంపేయడమే. ఇప్పుడు ఏం జరిగింది, ఏమో ఫలితం ఉందా దానికి చంపినందుకు? చూద్దాం, ఫలితం చూపిద్దాం. ఇప్పుడు దేవుడు పెట్టిన చట్టానికి, దేవుని యొక్క నిబంధనకు చేశారు కదా, తప్పండి. ఇది కూడా చాలా పెద్ద తప్పండి, చాలా పెద్ద తప్పు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళ కల్చర్ లో ఉన్న అలవాటు అంతే, ఆచారం అంతే తప్పించి. కానీ దేవుడి అంటే ఈ బైబిల్ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం కానే కాదు. ఈ జాంబీ చెప్పింది తప్పు, శుద్ధ తప్పు. దేవుడు కోపం వచ్చి చంపాడంట. సరే ఏదో ముట్టాడు, ఏదో కూడా మనం అయిపోయాడు. ఇంకా ఎవరికి ఎంతమంది లేరండి, ఒకరే చిన్నవాడిని లేక. ఇప్పుడు దమ్ము ఏం జరగాలి, మళ్ళీ చిన్నవాడికి ఆమె వివాహం చేయాలి. ఈయన యోధ భయపడి అమ్మో వీడు తప్పు చేస్తాడేమో, దేవుడు ముట్టేస్తాడు, నాకు బిడ్డలకు అయిపోతారు, ఉన్నది కదా అని మరిద ధర్మం కొనసాగించుకుంటూ ఆపేసి ఉంచితే ఆమె ఇంటి పుట్టిన పంపించేశారు. ఏం చెప్పాడు, మనసు చెప్పాడు, అమ్మా కాస్త కొన్ని రోజులు మరిద ధర్మం తగ్గిస్తాను, నీ సంతానం చేస్తాడు కదా, కొన్ని రోజులు పోయిన తర్వాత కార్యక్రమం చట్టం పుట్టింట్లో ఉండు అని సార్. అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వకపోతే మరిది ధర్మం యాడించింది. అదే సమాజంలో ఉన్న ఆచారం అండి అది. సమాజంలో సార్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ధర్మశాస్త్రం ఇవ్వడానికి గతి లేదు కానీ కోపాలు మాత్రం ఊరికనే వచ్చేస్తాయి. బ్రహ్మాండంగా భూమిలో మహర్షి గారు భూమి మీద మొత్తం సకల ప్రాణికోటిని చంపేశాడుగా. అదే ధర్మశాస్త్రం ఇవ్వడం మాత్రం చేత కాదా ముండకి, ఇవ్వకుండా అందరినీ చంపేస్తుంటాడు మీద పడి. సైకో నా కొడుకు ఎక్కడ. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు అంటున్నారు, బాగానే ఉంది. ధర్మశాస్త్రం ఇవ్వకపోతే వాళ్ళు ఏవో ఆచారాలు ఫాలో అవుతున్నారంటే అన్యుల ఆచారాలా, లేకపోతే వాళ్ళకి పెట్టుకున్నారా?
వాటిని బైబిల్ దేవుడు యాక్సెప్ట్ చేశాడా అన్యుల ఆచారాలని? అంటే అన్యులు చేసేవన్నీ కరెక్ట్ అని చెప్పి ఒప్పుకుంటున్నాడా? అలాగే ఆ ఎవరైనా కూడా కాలంలో ప్రస్తుత అందరూ సమాజంలో అన్యులే అండి. అందరూ అన్యులే. పందికి అంటే మన ఒక రకంగా సన్నాసులు. చూస్తే. ఓకే. ఒక రకంగా చూస్తే. ఇప్పుడు కూడా మరి క్రైస్తవులకి ఇదే ఆచారం అప్లై అవుతుందా? అయితే అమృతసిద్ధి గారు మీరు అడిగిన ప్రశ్నకి అబ్రహాం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి స్వకీయ జనమే అప్పటికి. ఓకే. స్వకీయ జనం దిక్కుమాల జనం ఏదో పక్కన పెట్టండి, కానీ అన్యుల ఆచారాల్ని ఫాలో అవుతున్నటువంటి వాటిని యెహోవా ఒప్పుకున్నాడా లేదా ఇక్కడ? ఆ ఆచారాన్ని ఆ యెహోవా ఇవ్వకపోతే ఒప్పుకున్నాడు. ఓకే సరే, ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు అదే ఆచారం ఈ క్రైస్తవులందరికీ కూడా వర్తిస్తుందా? కాదండి. అయ్యా ఒక్కసారి కిరణ్ గారు ఉమ్. ద్వితీయం 25 తీయండి. అసలు ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారండి. లా స్టేట్ చేసింది ద్వితీయంలోనండి. మోషే చెప్పాడు. అప్పటిదాకా వీళ్ళు లేదు ఇక్కడ చెప్పబడి. ఇక్కడ ఏం చెప్పినా వచ్చింది బైబుల్లో. ముందే ఉందా అంటే ముందే వేరే వేరే విషయాలు కూడా చాలా లెక్కల్లోకి వస్తాయండి. వీళ్ళు అట్లా చెప్పరు. ఆది కాండంలో క్వశ్చన్ అయితే అప్పటికి రాలేదు కదా ధర్మశాస్త్రం, మోషే ఇచ్చాడు కదా అంటారు. అవసరం అక్కడ లేనప్పుడు ఎందుకు చంపాడంటే మా ధర్మశాస్త్రం ఇష్టం ముందు అంటారు. అంటారు. అది ఎందుకు చంపాడు కదా, అప్పుడు తప్పేం చేయలేదు కదా ఓనా అంటే, లేదు ధర్మశాస్త్రం అది ఇది అంటారు. మరి ధర్మశాస్త్రం చెప్పలేదు కదా అంటే హృదయంలో రాశాడంటారు. అది రెండు రకాలుగా చెప్తారు అనమాట. అవసరం వచ్చిన చోటేమో ధర్మశాస్త్రం ముందే అంటారు, అవసరం లేని చోటేమో లేదంటారు అనమాట. వాళ్ళ ఇష్టం. 5 నుంచి చదవండి సార్. అదే అండి, 5 నుంచి. సహోదరులు కూడా నివసిస్తుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయినాడలా చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెన్నిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలీలో నుండి తుడిచివేయబడకుండా ఉండేటట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగానే ఉండాలి. అతడు తన ఆస్తులు సహోదరుని అట్లా భార్యను పోకూడదు అంతే. అది పక్కోడికి వెళ్ళకూడదు ఆస్తుంది అక్కడంతా ఒకటే. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనల్లని ఎడల అంటే అతను ఒప్పుకోపోతే కనుక వాడిని భార్య పట్టణపు గవినికి తీసుకొచ్చి పెద్దల ఎడకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మం చేయనల్లోనే తెలుపుకోనాలి. అప్పుడు అతను ఊరి పెద్దలు అతను పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదు అని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూస్తుండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు వడదీసి అతని ముఖం మీద ఉమ్మేసి ముఖం ఎదుట తన సహోదరుని ఇల్లు నిలపని మనుషుడికి ముఖం ఎదుట తూ అని నేల మీద ఉయ్యాలన్నమాట. తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఈలాగు చేయబడిందని చెప్పాలి. అప్పుడు ఇజ్రాయెల్లో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వాడికి పేరు పెట్టబడుతుంది. అంతేనండి. దట్స్ ఇట్ అండి. మరి అంతే. ఇది ఏమి జరగకుండా యెహోవా మధ్యలో దూరం ఎందుకు చంపేసినాడు వాళ్ళని? అంతా నా ఇష్టం. అదేనండి. మీరు ఇప్పుడు ఈవిడ జరగకపోతే ఇంత పంచాయతీ పెట్టాలి అక్కడ షేలహతోటి. కానీ యెహోవా సైలెంట్ గా చంపేశాడు. వాడు ఆ మాట వినకపోతే చెప్పు తీసి మొహం ఎదుటిగా ఉమ్మేసి ఈ యోధా ఇల్లు ఏదైతే ఉందో దాని అంతటికి కూడా చెప్పు ఓడదీయబడిన ఇల్లు అని పేరు వచ్చింది. అంతేనండి. అంతకుమించి లేదు. ఈవిడ యోధా తోటి పోవడానికి ఎటువంటి పర్మిషన్ లేదయ్యా. ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీ అందరి ప్రశ్నలు పక్కన పెడితే నా ప్రశ్న ఇంకొకటి ఉంది. ఇతను మాట్లాడాక నా ప్రశ్న అడుగుతా. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా సరే ఇప్పుడు ఏదో ఆన్సర్లు చెప్తున్నాను ఇలా చెప్పండి మీ అన్యులకి అని చెప్తున్నాడు కదా, తిరిగి మీరు ఈ ప్రశ్న అడగండి. నేను ఇప్పుడు నెక్స్ట్ అడగబోయేది. ఇతను ఏదైనా తప్పు చేసినా వీటిని కూడా చచ్చిపోతారని భయం ఉంది. ఇలా కొన్ని దినాలు అయిపోయింది. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. మరి వైద్య వ్యవస్థలు ధరించుకుంది. ఇంట్లో పుట్టింట్లో కొంతకాలం గడిపింది. అయితే ఈ మామగారికి ఎదురుగా మరి తన బిడ్డని ఇవ్వడానికి భయపడుతున్నాడు. ఏం జరుగుతుందని అని అర్థమైపోయింది. సరే ఏం చేద్దాం అని ఆలోచించుకునే లోపల ఆమె ఎవరు చెప్పారు, మీ మామగారు గురుపు చక్రించడానికి ఒక ఊరు వెళ్తున్నాడు అని చెప్పారంట. అప్పుడు ఆమె చేసింది వేసేలాగా వేషం వేసుకుని ముఖం పట్టుకొని మార్గం వచ్చి ఆయన ఎదురుపడింది. సరే ఆయన అనుకున్నాడు ముఖాన్ని ముసు వేసుకుని అలాగా అలంకరించుకుంటే సాధారణంగా దారి పడి ఆటలో వేసే కనబడతారు అన్నటువంటి నాలుగు నిందాక ఆమె వేసే అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళారు. సరే ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి ఇస్తామని అడిగితే నాకు పంపిస్తాను నేను మన దగ్గర వెళ్తానని చెప్పాడు. సరే వచ్చేదాకా దాను ఆ ముద్దాన్ని చేరిక నాకు అని చెప్పింది. అప్పుడు యోధ తన కోడాలని తెలియక ఇంతకు నోటీస్ పాయింట్ ఎన్నో వచ్చినది 15 వచ్చిన చూస్తున్నాం 16 వచ్చిన ఎందుకు అరుస్తున్నావు చెప్తా నాకు. ఆ మార్గం ఆమె దగ్గర పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రామని చెప్పాను. ఎందుకన్నమాట మా సాధారణంగా వేసే అని భావించి రెండో దానికి భార్య లేదు. ఆ పరిస్థితుల్లో కోడలని తెలియక నోటీస్ పాయింట్ ఇవ్వడానికి ఈ ముట్లు బైబిల్ తెలియదండి. నేను చెప్తా కదా, నాకు తెలుసో లేదో నేను చెప్తా కదా. కొత్త డౌట్ వచ్చింది. వీడు అసలు ఎందుకు నవ్వుతున్నాడు సార్? ఇది పిచ్చిముండా కొడుకు. లేదండి నేను జాంబీ యాంగిల్ లోనే క్వశ్చన్ అడుగుతాను. మీరు చెప్తారు కిరణ్ గారు. అడగొచ్చు. అడిగే ముందు ఆశ్లేష్ గారికి సమాధానం నేను చెప్తా. ఆశ్లేష్ గారు దాన్ని విజయగర్వం అంటారు. వాడు ఫీల్ అయిపోతూ అమ్మయ్య నేను కొత్త విషయం కనుక్కున్నాను, మన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పే విషయాన్ని నేను కనుక్కున్నాను అని చెప్పి సహభాషణ భుజం మీద తన కొట్టుకుని వచ్చి నవ్వది. చెప్పండి. బొంగులో నాకు వచ్చింది. నవ్వా బొంగ ఏం కాదు. క్వశ్చన్ అండి. అంతకన్నా ఇంకో క్వశ్చన్ నాకు. కాపర్ గారు మా డౌట్లు తీర్చాలి మీరు ఇక్కడ. ఇంతకీ వెళ్ళింది పొద్దున వెళ్ళాడా రాత్రి వెళ్ళాడా? ముసుగు పొద్దున వేయబడిందా రాత్రి వేయబడిందా? మెట్ట మధ్యాహ్నం. మధ్యాహ్నం అండి. గొర్రెబొచ్చు రాత్రి కట్ చేయరు కదండి సార్. పొద్దున్న మార్నింగ్ గుడ్ కోసం లేదా ఏంటని చెప్పేసి కాదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ముసుగు తీయకుండా డైరెక్ట్ గా గుడారంలోకి వెళ్ళిపోయాడు. ముసుగు తీసి గుడారంలోకి వెళ్ళాడా? అక్కడ ఉన్నది ముసలమ్మ లేదా ముసుగుతో ఏం పని సార్? కాదు ముఖంతో ఏం పని మాకు? ముఖంతో పని అవసరమా? చెంగుతోటే పని అంటే కాదు. లోపల తెలియాలి కదా. ఆడికి తెలిసిందిలేండి. ఆడికి పని అయింది కదా, ఎందుకు ఇప్పుడు మనకి అదంతా పంచాయతీ. సో నా క్వశ్చన్ ఇదండి. నేనేమంటున్నాడంటే తెలియక వెళ్ళాడు కాబట్టి యూదా తప్పు లేదు అని చెప్పేసి కదా అంటే నేను అనే తప్పు చేయలేదని చెప్పేసి రైట్. అసలు నల్లట్ట గురించి తెలుసుకోకపోతే నల్లట్ట దేవుడిని నమ్మనందుకు జనాలది తప్పే కాదుగా ఆ యాంగిల్ ప్రకారం. ఈయన తెలియక ఏదో పని చేసినా తప్పు అంటదు ఈయన చెప్పే స్టేటస్ ప్రకారం. మరి నల్లట్ట అసలు చదవకపోతే? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అటువంటి అవకాశం లేకుండా ఉండడానికే వీళ్ళు ఇళ్ళ మీద పడి మొత్తం అందరికి చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకో అదే వైరస్ కరవడం అంటే ఇదేనండి. జాంబీ కరవడం మీరు అనుభవించాల్సిందే.
అర్థమైందండి. అర్థం సో చెప్పండి. ఇదేనండి మీకు చెప్పేది. నల్లట్టను అసలు చదవకపోతే జాంబీ యాంగిల్లో కూడా మీరు సేఫ్. మీరు చదవలేదు కాబట్టి మీకు తప్పే కాదు. మీకు ధర్మశాస్త్రం తెలియదు, యేసు తెలియదు, యేసు యెహోవా తెలీదు. తెలియదు, ఏమీ తెలియదు. తెలియనోడు తప్పు కాదని ఈయన డిక్లేర్ చేశాడు కాబట్టి మీకు అసలు తప్పే కాదనమాట ఆ యాంగిల్లో. ఒకవేళ రేపు ఏమన్నా అంటే ఇదిగోండి ఈ జాంబీని ముందు తీసుకెళ్ళి నరకంలో పడేస్తారనమాట. నువ్వే కదా సాతాను సంబంధి జనుల్ని మార్గభ్రష్టుల్ని చేయించున్నావు నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి నిత్య నరకంలో పడేస్తారనమాట. ఈయన మాట బేస్ చేసుకొని మీరు చేస్తున్నారు కాబట్టి. ప్లే చేస్తానండి. నా ప్రశ్న ఇంకా మీకు ఉంది, అడుగుతా. అర్థం ఒకవేళ తెలిసినా చదవరు, చదివినా అర్థం చేసుకోలేరు, తెలియదు, తెలియక రకరకాల ఎవరికి తెలియదు ఇప్పుడు చెప్తాగా, వెయిట్ చేయి. కామెంట్ చేస్తారు. చూసారా ఇంత అక్కడ మొదటి సంఘటనలో, లోతు సంఘటనలో వారు ఎప్పుడు వచ్చారు, లోతుకు తెలియదు. ఇక్కడ మామకు తెలియదు, కోడలతో పాలేదు, తప్పులేదు, అంతేగా. ఆగు. ఎప్పుడు లేచిపోయారో తెలియదు, ఎవరికి లోతు తెలియనే తెలియదు. ఎందుకని మొత్తుగా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివాడిగా ఉన్నాడు బైబిల్ చెప్తుంది. లోతు కూతుళ్ళకి వేసిన శిక్ష ఏంటి? పరిశుద్ధ దేవుడు ఈ పనికిమాలిన చేసిన పనికి వాళ్ళకి ఎందుకు శిక్ష వేయలేదు? అది ఇంకొక డౌట్ అండి మళ్ళీ నాకు. జనరల్ గా ఇలాంటి పనులు చేసినప్పుడు పిల్లల్ని లేపేస్తారు కదా, అదే అడుగుతాం. వీళ్ళిద్దరు ఎందుకు లేపలేదు? అదే అడుగుతా, చెప్తారు వీళ్ళు, చెప్తారు దానికి ఏదో కథ చెప్తారు వీళ్ళు. లోతు ప్రమేయం లేదు, ఇక్కడ కూడా యోధా ప్రమేయం లేదు. అంటే ఇక్కడ కూడా ఎందుకని కోడలని తెలిసి చేస్తే అది తప్పు, అయితే కోడలని తెలియదు కనుక ఆయన తప్పు జరిగించాడు. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా అక్కడ ఆయన తప్పు లేదు, ఇక్కడ ఈయన తప్పు లేదు. వెయిట్ చేయి, ఇక్కడే వెయిట్ చేయి నువ్వు. నీకు నెక్స్ట్ నేను ప్రశ్న వేస్తున్నా జాంబీ. ఇది ఫుల్ స్క్రీన్ పెడుతున్నా. ఎవడ తప్పు లేదు కదా. నీకు ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఒకటే ప్రశ్న. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపాడు. జాగ్రత్తగా విని మిస్టర్ జాంబీ. అదే చాప్టర్లో నువ్వు చెప్పిన చాప్టరే, ఆదికాండం 38. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపాడు. నెక్స్ట్ ఓనాను ఆ పని చేశాడు కదా, అతను చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాడు. ఏమంట? తమ్ముడు కూడా ఏదో తప్పు చేశాడంట. చెప్పండి. 9వ వాక్యంలో ఓనాను ఆ సంతానము తనది కానేరదు అని చెప్పి ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకున్నట్లు తన రేతస్సును నెలను విడిచాను. అంటే ఈ జ్ఞానోదయం అంతా కూడా ఆ పీక్ మూమెంట్ లో వచ్చిందంటారా? బేసిక్ గా లాస్ట్ మూమెంట్ లో వచ్చిందంటారా? అంతవరకు రాలేదు కానీ ఇలా చెప్పండి. ఇంకా స్కిప్ చేశాను నేను. అంతే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎందుకు లేని చెప్పి స్కిప్ చేస్తే మీరు బలవంతంగా చదువుతున్నారు. కాదండి, వాక్యాన్ని పరిశుద్ధంగా చదవాలి. అది కూడా మంచిగా చెప్తామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వాడు వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు. నేను చెప్తాను కాస్త వెజిటేరియన్ భాషలో చెప్పడం. వెజిటేరియన్ భాష, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అండి. ఈవెన్ గార్లిక్ ధనియాలు కూడా నేను వీడు ఆ పని చేస్తూ తామరతోటి ఆలోచించుకుంటా, వీడి పని వీడు కానిస్తూ ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క రకంగా ఆలోచించుకుంటా చివరికి మీరు పీకులు వచ్చేలోకి వీడికి అర్థమైంది, ఈ పిల్లలు పుట్టిన నా పిల్లలు గారు మా అన్నయ్య పిల్లలు అవుతారనేసి పసక్కని తీసి లసక్కని కింద పడేశాడు. అది జరిగింది. ఆ పని యెహోవా దృష్టికి చెడ్డది అనిపించింది. అవును, అందుకు ఆయన అతన్ని కూడా చంపాడు. యెహోవా అతన్ని కూడా చంపేశాడు. అంగీకరించానండి. మీరు అంగీకరించాలి. ఒక నిమిషం ఆగండి. సో పెద్దోడు ఏం తప్పు చేశాడో మనకు తెలియదు. నాకు తెలిసి విగ్రహాలను పూజించినాడు, ఆయన చంపేశాడు. రెండోవాడేమో ఈ పని చేశాడని చెప్పి వీడిని చంపేశాడు. ఇప్పుడు ఇక్కడ మార్గ మధ్యంలో మామకి కోడలని తెలీదు, వేశ్య అని తెలుసు, కోడలకి మామయ్య అని తెలుసు. వీళ్ళిద్దరూ చేసిన పని అంటే వీడు యోధా అనేవాడు వేశ్యల దగ్గరికి పోవటం, వ్యభిచారం చేయటం యెహోవా దృష్టికి అసలు చెడు పని కాదు. అవును, కానే కాదు. యోధా అనేవాడు చేసే వ్యభిచారం అసలు వాడు యెహోవా దృష్టికి చెడు పనే కాదు. ఏమీ చేయలేదు యోధాని. అవును సార్. ఈ కోడలైన తామారు చేసిన పని కూడా, మామతో చేసిన పని అసలు యెహోవా దృష్టికి చెడు పనే కాదు. కిరణ్ గారు, యెహోవాకి వ్యభిచారం అంటే ఇష్టం అండి. యెహోవాకి యేసుకు కూడా ఇష్టం. అందుకని వేసిని తీసుకొచ్చి ఒక వేసిని తీసుకొచ్చి వీళ్ళు మీరు తప్పు చేయని వాళ్ళు ఎవరో కొట్టండి రాళ్ళు తీసుకోండి, ఈయన కూడా కొట్టలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వ్యభిచారం అనేసి ఆయనకి సాఫ్ట్ కార్నర్ యేసుకి. అందుకని ఆమెను కూడా ఏమనలేదు సార్. ఇలాగా పార్షియాలిటీ వచ్చిన వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు యెహోవా యోధాని ఎందుకు చంపలేదు? వ్యభిచారం చేయడం అసలు యెహోవా దృష్టికి చెడు కాదా? పైన ఇద్దరు కొడుకుల్ని చంపేసిన వాడు ఇతను ఎందుకు చంపలా అని అడగండి. మీరు అంతే, ఇంకేం అడగక్కర్లా. ఇదే ప్రశ్న. ఇది జాంబీ గారికి ట్యాగ్ చేయండి సార్. తప్పకుండా చేస్తానండి. ఆశ్లేష గారు, మీకు నా ప్రశ్న ఉంది, చెప్పండి. ఇందాక మీరు అన్నారు కదా వాడు అంత ఆలోచించినాడు చివరిలో అట్లా ఇట్లా అని. వానికి అంత కామన్ సెన్స్ ఉంటాడు, ముందుగానే ఆలోచించేవాడు. వానికి లేదంత ఆలోచన. ఉంది, వాడికి ఆలోచన ఉంది, కానీ హి వాంట్స్ టు ఎంజాయ్ ద ప్లెజర్. కాదు సార్, నేను చెప్తాను ఉండండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే మనోడు అంతా అయిపోయి పీక్ మూమెంట్ మాట్లాడతాడు కదా. మాట్లాడినప్పుడు అవును ఇప్పుడు మనం అంటున్నాం కదా, నా సంతానం కిందకి వస్తుందంటే అయ్యో అదేంది కొత్తగా అడుగుతావు, నీకు మరిది ధర్మం తెలియదా, నీ అన్న కోసం నువ్వు చేస్తున్నావు, నీకు చెందనే చెందదని ఆమె అంటది. మనోడు దిగ్భ్రాంతికి చెంది ఒక్కసారి వెనక్కి జరుగుతాడు, అంతా నిలబడిపోతుంది. అది అట్లా జరిగింది. అది యెహోవా దృష్టికి చెడ్డదైంది, చంపేశాడు. పెద్ద కూడా చంపేశాడు. ముందే మరి అన్ని స్టోరీలు చెప్తూ ఒప్పుకుంటారు. నేను ఒక స్టోరీ లేదు కాదు సార్, మీరు మార్షియల్ మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. వీళ్ళకి ఆచారం వీళ్ళ సమాజంలో ఉందని సంగతి వీడి రెండో కొడుకు కూడా తెలుసు. యువత రెండో కొడుకు వాడేం చేశాడు, సరే మనకు ఒక అవకాశం వచ్చింది ఎంజాయ్ చేయడానికి చిన్న వయసులోనే అనేసి వాడు ఇంకా ఏంటి మంచి అశ్వగంధ మాత్రలాగా వాడు విజృంభిస్తున్నాడు కథన రంగంలో.
విజృంభిస్తూ వాడు ఎంజాయ్ చేస్తూ చివరికి వచ్చేలోకే వాడికి ముందే తెలుసు వీడు నాకు పుట్టే పిల్లలు మా అన్నయ్యకి అవుతారనేసి నేను ఎందుకు వెళ్ళి బొంగ అనేసి మొత్తం ప్లెజర్ అంతా అనుభవించి చివరిలో ఆ కింద పడేసేసాడు అట్లాగా. అది జరిగింది అక్కడ. పాయింట్ బాధాకరంగా ఉందండి. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. బైబిల్ అంటేనే దరిద్రం సార్. నేను ఇంకా ఇంతకంటే దరిద్రం నేను చెప్పలేను ఇంకా. సో నా ప్రశ్న కాదు, ఒకటే, ఇవంతా పక్కన పెట్టేసి చెప్పండి. ఒకటే ప్రశ్న అండి. వాళ్ళిద్దరు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డగా అనిపించింది, వాళ్ళిద్దరిని చంపేశాడు. వ్యభిచారం చేయడం యెహోవా దృష్టికి చెడా కాదా? ఎందుకు చంపడం యోధాని? ఇదే ప్రశ్న. కాదు, నేను చెప్తున్నాను కదా సార్. మీరు చెప్పండి కండి. ఇంటికి వచ్చిన అడగమంటే ఇప్పుడు ఇందాక చెప్పి పంపిస్తున్నాడు కదా, మార్గదర్శనం చేసి పంపిస్తున్నాడు, గోడ మీద పంపిస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు ఎట్లా సమాధానం చెప్పండి అని, ఆ సమాధానం చెప్పే వాళ్ళని ఇలా అడగమంటున్నాను నేను. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. పరిశుద్ధ పుస్తకంలో పరిశుద్ధ దేవుడికి అది చెప్తున్నా, పరిశుద్ధ పుస్తకంలో పరిశుద్ధ దేవుడికి ఈ యోధ వేశ్యల దగ్గరికి పోవడం చెడా మంచిగా? ఎందుకు అనిపించలేదు చెడని? అలాంటప్పుడు ఇంక పరిశుద్ధ గ్రంథం ఎట్లా అవుతుంది? అక్కడ విచారణ ఎందుకు ప్రోత్సహించాడు? వేశ్యల దగ్గరికి వెళ్ళే అలవాటు, పైగా ఇలా వేశ్యల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉన్నవాడు వంశంలోంచే పుట్టించాడు లోకరక్షకుడు. వీళ్ళు లోకరక్షకుడు అనుకునేవాడిని. వ్యభిచారి వంశం అనేది పుట్టించట్లేదండి గోపి గారు. అవును, కరెక్ట్. అదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీకు నాకు కాదండి, చెప్పుకుంటా ఉంటారు కదా పరిశుద్ధ గ్రంథం అని. ఇంకొక చిన్న యాంగిల్ మిస్ అయ్యామేమో అనిపిస్తుంది. పాజిటివ్ యాంగిల్ కూడా చూద్దాం ఒకసారి. మా కాపర్ గారు అన్నింటి పాజిటివ్ యాంగిల్ చూస్తారు కాబట్టి మళ్ళీ యాంగిల్ అంటే అలా యాంగిల్ చూడడం కాదు, కానీ నేను చెప్పేది ఓకే ఆ మార్గంలో కూడా చూద్దాం అని చెప్తున్నాను అంతే. సరే, వీడు ఎవరో ముసుగేసుకున్నట్టు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు డబ్బులు లేకుండా వెళ్ళాడు. ఊరికే వెళ్ళి నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోదాం అంటే గదిలోకి వెళ్ళిపోదాం అని చెప్పి డైరెక్ట్ గా పిలిచాడు వీడు. ఆ అమ్మాయి డిమాండ్ చేసింది అక్కడ, నాకు ఇంత కావాలి అని చెప్పి డిమాండ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాను. అంటే వీడు ముందర వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా డబ్బులు లేకుండా లోపలికి వెళ్ళిపోయి గుడారంలోకి వెళ్ళిపోయిన తర్వాత కష్టం నాది కాబట్టి నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి బాపత అని చెప్పి నాకు అనిపిస్తుంది బేసిక్ గా. అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీడు డబ్బులు లేకుండా వెళ్తాడు, ముందర వెళ్ళి ప్రతిసారి డబ్బులు ఉన్నట్టుగా లెక్కవాడు. డబ్బులు ఇచ్చాడు కాబట్టి చెప్పండి అయిపోయింది అనుకున్నా. లేదు అయిపోయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు నాకు అనిపించింది అలాగా. వీడు ఒక 10 మంది దగ్గర వెళ్ళి అనుకున్నా సేపు. సార్ నేను చెప్పిందంటే ఒక పాయింట్ ఉంది సార్, వాల్యుబుల్ పాయింట్ ఉంది. కష్టం మొత్తం చేసేది నేను, పైగా నేను ఒక 5 గ్రామ్స్ 3 గ్రామ్స్ కోల్పోతున్నాను కాబట్టి నాకే డబ్బులు ఇవ్వాలనుకుంటాడు. అందుకే డబ్బులు పట్టుకెళ్ళలేదు ఫస్ట్. ఆ అమ్మాయి షాక్ అయ్యాడు. చెప్పండి కిరణ్ గారు. ఇంటికి వచ్చిన వాళ్ళని అడగండి ప్రశ్న, యెహోవాకి ఇది ఎందుకని అసలు చెడ్డదని అనిపించలేదా? ఎందుకు చంపలేదు యోధాని? వేశ్యల దగ్గరికి వెళ్ళడం అంటే యెహోవాకి అంత ఇష్టమా? వ్యభిచారులు అంటే అంత ఇష్టమా యెహోవాకి? అలాంటప్పుడు ఎలా పరిశుద్ధుడు అవుతాడు? భార్య లేదు కాబట్టి వ్యభిచారుల దగ్గరికి వేశ్యల దగ్గరికి వెళ్ళొచ్చా? ఇలా అడగండి. ఇందాక అన్నాడు కదా భార్య చచ్చిపోయింది కాబట్టి ఇలా పని చేశాడని. అంటే భార్య చచ్చిపోతే, భార్య లేకపోతే వ్యభిచారం చేయొచ్చా యెహోవా ప్రకారం? బైబుల్ ఎక్కడుంది అట్లానే? ఎందుకు చంపాలి? ఒకవేళ యెహోవాకి తప్పైతే కనుక ఆ పనులు చేసినప్పుడు తమ చంపేసినప్పుడు ఈ పని చేసినప్పుడు ఎందుకు చంపాలి? దీనికన్నా తప్ప. సార్ మళ్ళీ అదే వ్యభిచారుల వంశంలో యేసుని ఎందుకు పుట్టించాడు? యోధా కొత్త సింహం అంటారు పైగా వీళ్ళు. కొత్త సింహం, ఇంకా అడవి సింహాలు, అడవి దొంగ, ఛాలెంజ్, అభిలాష, చిరంజీవి సినిమాలు బోల్డ్ ఉన్నాయి. జాన్వి చెప్పు సమాధానం దీనికి. తప్పు కాదా? ముమ్మాటికి తప్పే. తన సంతానం కలిగించుకోవడానికి ఈ ప్రయత్నం ఆమె చేసింది. తర్వాత అయ్యా మీ వాళ్ళు గర్భవతి సంతానం మరి ఎవరు చెప్పారండి, మమ్మల్ని ఎంత చేసింది, కొంతకాలం కావచ్చు కదా, నేను పెట్టడం చేయొచ్చు, బయట తీసుకుని చంపేసేయాలి, మంచిది కాదు అని అన్నాడు. అంటే వీడు మాత్రం వ్యభిచారుల దగ్గరికి వెళ్ళొచ్చు, కోడలు మాత్రం వ్యభిచారం చేయకూడదు. వీడు మాత్రం వేశ్యల దగ్గరికి బొచ్చు కత్తిరించుకోవడానికి వెళ్ళి, గొర్రెలు బొచ్చు కత్తిరించుకోవడానికి వెళ్ళి వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడికి వెయిట్ చేసే ఓపిక లేదు చూడండి. గొర్రెలు బొచ్చు కత్తిరించే కూడా వెయిట్ చేయలేడు. బోర్ కొడుతుంది ఏదో చేయాలని చెప్పి ఆ టైంలో కూడా వాళ్ళని క్షమించాలి, వేశ్యల దగ్గరికి పోతాడు. కోడలు మాత్రం తప్పు చేయకూడదు. ఎన్ని చిల్లంగి పనులైనా చేయొచ్చు కానీ ఆమె చేయకూడదు. తెలిసి ఆయన ద్వారా సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలిగిన ఆయన చేస్తుంటే నువ్వు పాపం తప్పు చేసావు కనుక ఇశ్రాయేలు పాపం చేయడం తప్పుగా ఈమె రాళ్ళు కూడా చంపాలి. ఏంటి వాడి మొక్కానికి ఇజ్రాయెల్ ఇట్లాంటి పనులు చేయడం తప్ప మరి వీడు చేసిందేంటి? అంటే వీడు కనీసం మనసులో కూడా లేదన్నమాట నేను వేశ్య దగ్గరికి వెళ్ళానని చెప్పి. ఇంత పనికి మనల్ని పట్టుకొచ్చి పరిశుద్ధ గ్రంథం అంటారు మా దగ్గర తీసుకొచ్చి. వాడికి అంత నిజాయితీ ఏడిస్తే అవును నా వల్ల తప్పు జరిగిందని సమాజంలో ఎందుకు ఒప్పుకోలేకపోయినా సార్ వాడు? పైగా ఆమె పరిశుద్ధురాలని ఎదురు సర్టిఫికేట్ ఇస్తాడా? అదే ఎంత పరిశుద్ధ గ్రంథం కరెక్టే చెప్పు, మళ్ళీ సార్ చెప్పు. ఏ చెప్పు బాబు. సిగ్గు లేకపోతే సరే పూర్తిగా వదిలేసినట్టు తయారవుతారేమో. సిగ్గు శరం కూడా లేదు అదే ఉంటే వాడు జాంబీకి ఎందుకు మారుతాడు? ఇంట్లో ఇట్లాంటి జరిగితే ఊరుకుంటాడు సార్. మనం గమనించాలి. ఇప్పుడు మామగారి ద్వారా పిల్లలు పుట్టిన ఒక ఆడదాన్ని వీడి కొడుకునో వీడి కూతురునో ఇచ్చి పెళ్లి చేస్తాడు సార్. వీడు జాంబిగాడు జరగలేదని ఎట్లా అంటారండి మీరు? అది మనకు తెలియదు కాబట్టి జరగలేదని అనుకుంటున్నా.
సో కనుక అప్పుడు ఆమె విషయం చెప్పిందండి. అయితే ఏ మనుషులతో చేశానంటే ఇదిగో ఈ దారము సరే నేను నాది తప్పు కదా, నేను మెదడు జరిగించుంటే ఆమె తప్పు చేసేది కదా, ఆమె కేవలం సంతానం కొరకే ఇచ్చిన తప్పు చేసింది, నిజం చెప్పాలంటే నాకంటే ఆమె నీతిమంతురాలు అని అనుకున్నాడట. దేవుడు అబ్బా ఎంత పరిశుద్ధ గ్రంథము. విశ్వాసం అంటే కలుగుగాక. హల్లెలూయా. నా భోగదలంతో పోల్చుకుంటే ఆమె పెద్ద కానే కాదని ఇట్లా ఫిక్స్ అయ్యాడు. మీరు బావగారు బాగున్నారు చూసారా? కోటా శ్రీనివాసరావు టైప్ అనమాట. కోటా శ్రీ గారు ఉంటారు ఇద్దరు. నా వెధవేతనంతో పోలిసి నీ వెధవేతనం ఒక వెధవేతనం అంటే టైంలో ఆమె నీతిమంతురాలు అని అనుకున్నాడట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేనికి దేవుడి స్తోత్రం ఆమ్లెట్ కలగాలి? అయ్యా. చేసిన అదవ పని కవర్ చేసుకుంటూ కాదండి, సిగ్గు వదిలేస్తేనే తయారవుతారు సార్ చెప్తున్నాగా. హల్లెలూయా ఆమ్లెట్ వేయ అని అర్థమైందండి? ఎంత నీతిగా ఉంది నీత విషయం, ఎంత నీతిగా ఉంది. నీత ఇక్కడ నీతి. వేశ్యల దగ్గరికి వెళ్ళి ఆ, చిన్న చిన్న తప్పులకేమో చంపేస్తాడా దేవుడు. ఆ. వేశ్యల దగ్గరికి వెళ్తే అసలు తప్పే కాదా? బాగుందయ్యా, అదిరిందయ్యా చంద్రం అన్నట్టు అదిరిందయ్యా యెహోవా. లోతు సంగతి విషయం అంతా నీతిగా ఉంది కదా, కానీ ఈ నీతిగా ఉంటారండి. అదే తండ్రి ప్రశ్నించిన మేమేమో నీచులు, వేశ్యల దగ్గరికి పోయాడేమో నీతిమంతుడు. ఏం చెప్పాలి సార్ ఇన్ని? నీచులా? మా ఇంటికి ఏంటి? రావద్దని పనికి మాలిన పుస్తకాన్ని తీసుకురాదని చెప్పి ప్రశ్నించిన వాళ్ళేమో మేమేమో నీచులు, వేశ్యల దగ్గరికి పోయినాడేమో నీతిమంతుడు. ఈ జాన్బీ గారు కూడా వెళ్ళే ఉంటాడు సార్ ఈ లెక్కను చూస్తుంటే. వీడు పెళ్ళమో వీడో లేకపోతే వీడు కూతున్నో ఇలా జయించుంటాడు. అందుకని దాన్ని నీతి పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు. పనికి మాలినాడు వీడు, పనికి మాలినాడా. కూతుళ్ళు పాపం చేశారు, మామ కొడలు పాపం చేశారు. ఇంకా మూడోది ఏమంటారండి? మూడో దానికి కూడా వెళ్దాం. వెళ్దాం దా, త్వరగా రా. అమ్మును మనం చూస్తాం. రాజైన దావీదు ఒక సెకండ్ కుమారుడైనటువంటి సార్, ఇప్పటిదాకా వాడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లో వాళ్ళు అట్లా చేసుకున్నారు, చివరిలో చూసారా ఎంత పరిశుద్ధ గ్రంథమో అంటాడు. ఏం నాకేం అర్థం కావట్లే. దాన్ని ఏం సమర్థిస్తున్నాడో కూడా నాకేం అర్థం కావడం లేదు. తప్పని అనిపించడం లేదు వాడికి ఏ క్వశ్చన్ కొంచెం కూడా. జాంబీగా మారిన వీడు ఎందుకు చేస్తాడండి? అది వాడికి తప్పనిపిస్తే అసలు వీడియో ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏంటంటే ఇళ్ల మీదకి వస్తుంటే వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు వెళ్ళకపోతున్నారు ఊళ్ళలోకి. వీళ్ళకి ఇబ్బంది ఏమవుద్ది అప్పుడు? ఇగో మీరు ఈ సమాధానాలు చెప్పండి, వాళ్ళ నోడు ముగించండి అని చెప్పి సమాధానం చెప్పేస్తున్నాడు. ఒక లత్తుకోరు సమాధానాలు వీడు సార్ కిరణ్ గారు. వీడు మన గోపి గారి పాంప్లెట్ పట్టుకుని ఒక అతను ఎవరు నిలదీసి నిగ్గదీసి ఈ సిగ్గులేని క్రైస్తవ సమాజాన్ని అడుగుతుంటే అగ్గిలాగా కడుగుతుంటే వీడికి వీడికి ఎలా వీడికి అక్కడ ఉన్న 150 మంది నవరంధ్రాలు మూసుకుని వెళ్ళిపోతే ఒక్కడు కూడా చేయకపోతే వీడు తట్టుకోలేక గోపి గారికి పాంప్లెట్ అని పేరు చెప్పడానికి కూడా వీడికి వణుకు. గోపి పాంప్లెట్ అని చెప్పడానికి కూడా వీడికి వణుకు సార్ వీడికి. మీకు తెలుసా ఆ రోజు గంట మాట్లాడాడు కరుణాకర్ గారితో. అవును తెలుసు. ఇదే అవును, అదే ఇప్పుడు నేను చెప్పబోతుంది అదే సార్. వీడికి నిజంగా ఆ పాంప్లెట్ కింద గోపి గారి నంబర్ ఉంటుంది. వీడికి దమ్ము ధైర్యం ఉంటే వీడు నిజంగా వీడు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మేవాడు అయితే కనుక, మేరీ వేశ్య కాదనే నమ్మకం కనుక వీడికి ఉంటే, ఇప్పుడు వీడు చెప్పిన సొల్లు కబుర్లన్నీ నిజమనే నమ్మకం కనుక వీడికి ఉంటే గోపి గారికి ఫోన్ చేసి మాట్లాడాలి సార్ వీడు. లేదా సార్ నేను ఫోన్ చేశాను సార్ వీడికి. గోపి కిరణ్ గారు మన ఫోన్ లిఫ్ట్ చేయండి. లేదు చేసేవాడు. వాడు పక్కన నేను ఫోన్ చేసి మన గ్రూప్ లో పెట్టాను, మీకు గుర్తుందో లేదో. జాన్బీ గారికి ఫోన్ చేశానండి, వాడు చెంచా గారు మాట్లాడాడు, వాడు ఫోన్ ఇవ్వమంటే ఇవ్వలేదని. ఇలాంటి చెత్తగాడికి ధైర్యం లేదు, పాడు లేదు వీడికి. కమెంట్లు చూడండి, ఇది వీడియో కమెంట్స్ అనమాట. బైబిల్ ఏ ధరలోనూ పాపానికి మద్దతు ఇవ్వలేదు. ఆ మధ్య ఆ బూతు సేనలు బైబిల్ మీద పడి ఏడుస్తూ వచనాలు పట్టుకుని అదే పనిగా పెట్టుకుని విమర్శించడం, బూతులతో చెలరైపోవడం పనిగా పెట్టుకున్నారు. హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వారి మత గ్రంథాలను బూతులను బట్టబయలేలా వారే చేసుకుంటున్నారట. రా దగ్గరికి రండి చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. చక్కటి వివరణ. పరమగీతం గురించి కూడా ఊరికే మురుగుతున్నారు పాస్టర్ గారు, దానికి కూడా కొంచెం చక్కటి వివరణ ఇవ్వండి సార్ అట. ఒక ఆయన ఇచ్చాడు కదా, రేపు మాట్లాడదాం దాని గురించి. ఏ యాంగిల్ లో వాడికి చక్కటి వివరణ లాగా అనిపించింది సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. స్కాలర్ లాగా మొత్తం చూసారా గెటప్ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద? లేదు కనపడలేదండి. కాన్వకేషన్ డ్రెస్ వేసుకున్నాడు కుర్రాడు ఇక్కడ. పాస్టర్ ఏం నతానియల్ అంటే మన బైబిల్ యూనివర్సిటీ కాన్వకేషన్ ఉంటుంది. గుడ్ ఎక్స్ప్లెనేషన్ అన్న, ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. యు ఆర్ హావింగ్ గుడ్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ యు హావ్ గ్రేట్ పేషెన్స్. చాలా పేషెన్స్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న అడిగా 2x లో వింటున్నాం మేము. ఆ స్పీడ్ ఏంటంటే ఇలా ఉంది. ఈ మురుగుతున్న కుక్కలు మొత్తానికి బైబిల్ చదివారు, వీరు దేవుని వైపు త్రిప్పి బడుదురుగాక. అమీన్ అమీన్ అమీన్. బైబిల్లో పాపకార్యాలు చేసిన వాళ్ళు మనుషులు, మరి హిందూ గ్రంథాల్లో వావి వరుసలు తప్పిన వారిని సంస్కృతాలు దేవుడిగా కొలుస్తున్నారుగా. అబ్బా రండి మాట్లాడదాం. ఇది ఒక్కడు కూడా ఈయన ఎవరు అడిగారండి, ముసలాళ్ళకి పిల్లలు ఎట్ట పడతారని అడిగారండి. పుడతారు అదే లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడండి? అన్న చెల్లెల దగ్గరికి వచ్చాడు కదా, ముగించేద్దాం త్వరగా. సరే రాజుగారికి కొంతమంది భార్యలు ఉన్నారు కనుక అబ్షాలోము తామరు అనేటువంటి వారు ఒక భార్య పుట్టిన పిల్లలు, అమ్నోను ఒక భార్య పుట్టినటువంటి కుమారుడు. ఏమండి అయితే ఇక్కడ ఏం జరిగిందండి? అమ్నోను అనేటువంటి వ్యక్తి తామరు పట్ల వ్యభిచారకు మనసు కలిగి వాస్తవంగా బలవంతం చేయమైనను ఎలాగైనా సరే అనుభవించాలి అన్నటువంటి కుట్రపూరితమైన ఆలోచన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సరే అమ్నోను దగ్గరికి వెళ్ళి అనుకున్న వాడు చేశామా అని రాజుగారు ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞాపిస్తే తర్వాత అన్న ఉన్నటువంటి దగ్గరికి అమ్నోను ఉన్నటువంటి స్థలానికి తామరు వచ్చింది. సరే అప్పాది అన్నయ్య అనుకుంటున్నాడు అన్న మంచి ఉద్దేశం వచ్చి ఆ వంట సిద్ధం చేసింది, ఆ భోజనం సిద్ధం చేసింది, అన్న దగ్గరికి ఇచ్చింది. అప్పుడు ఏం జరిగిందండి? తామరు తను చేసిన అప్పము తీసుకొని గదిలో ఉన్న తన అన్నయ్య అమ్నోను వద్దకు వచ్చాను. 10వ వచనం. తర్వాత 11. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమె పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఆమెను నా అన్న నన్ను అవమానపరచము, ఇలాగ చేయుట ఇశ్రాయేలుకు తగదు. నోటీస్ పాయింట్ 1, నా అన్న నన్ను అవమానపరచము, ఇలాగ చేయుట ఇశ్రాయేలుకు తగదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వింటున్నాం, నోట్ చేసుకున్నా, చెప్పు. ఇటు జార కార్యం నీవు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకున్నాను, నీవు ఇశ్రాయేలు దుర్మార్గుడు వద్దు, అయితే నేను గురించి రాజుతో మాట్లాడము, ఒకవేళ అతనికి ఇష్టమైతే నీకు వివాహం ఇచ్చి వివాహం జరిగిస్తాడు.
ఇది నోట్ చేసుకోండి. ఏమందండి ఆమె? వాడు ఆ చెల్లెల వరుసైన ఆమెని బలవంతం చేయబోయాడు. ఓకే. చేయబోతే నువ్వు ఇట్లా చేయకూడదన్నా, ఇది ఇజ్రాయెల్‌కి తగదు. నీకు అంతగా నేను నచ్చితే గనక ఎళ్లి నాన్నని అడుగు. నాన్న ఇస్తాడు నాకు. దావీదు. నిన్ను నానంటే దావీదు సార్. దావీదుని అడుగు. నన్ను నీకు ఇస్తాడు. ఇచ్చి అని పెళ్లి చెప్పింది చేస్తారు కదా! ఇద్దరికి. ఇచ్చి పెళ్లి చేస్తాడు. అని చెప్పింది కదా! అన్నకిచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పింది. వీళ్ళ దాంట్లో అన్న చెల్లెలు పెళ్లి చేసుకునే కల్చర్ ఉంది వీళ్ళకి. అదే చెప్తున్నానండి. కాదు. ఇప్పుడు ఒక మాట అంటాడు, జాగ్రత్తగా వినండి మీరు. చూపిస్తాను నేను. వచనం చూపిస్తా. ఉత్తినే సరదాగా చెప్పను నేను. అని చెప్పింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్న ఇలాంటి కార్యము ఇశ్రాయేలులో చాలా ఘోరమైంది, నీచమైంది. చూసారా? ఇలాంటి దానికి అనుమతి లేదు. ఏమండి ఇంకా నోరేసి ఎందుకు పడుతున్నారండి? అన్న చెల్లెలు అక్రమ సంబంధం, అన్న చెల్లెలు పోయారు, అన్న చెల్లెలు ఏం కోస్తున్నారు కారుకోతలు? ఓకే కుక్కలా మొదలెంటండి. ఎవరు కుక్కలా మొరుగుతున్నారో చూపిస్తాగా. వాంటెడ్‌గా పరిగెట్టుకుని ఈ విషపచారం చేస్తున్నారండి. ఇది చాలా దుర్మార్గం. బైబిల్ చెప్తుందండి. ఇక్కడ ఒకవేళ మనం ప్రత్యేకంగా ఆలోచన చేస్తే ఏమండి? అమ్నోను దుర్మార్గపు ఆలోచనతో చెడు పని చేయాలనుకున్నాడు. మూడిట్లో సమాంతరంగా ఒక విషయం ఉందండి. ఏంటో తెలుసా? ఇరువురు ఇష్టంతో ఆ కార్యము జరగలేదు. లోతుతో ఆపిక్కడ. ఇంకా ఆపేసేయ్. నేను నీకు వచనం చూపించి మాట్లాడతా. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని, తల్లి కుమార్తెనే గాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడి తండ్రికి దావీదుకి 2-3 భార్యలున్నారు, 100 మంది భార్యలున్నారు. అందులో ఒక ఆమె కూతురు. చేర్చుకొని ఆమె దిశమలను వాడు, వాని దిశమలను ఆమె చూచినట్ల దురనురాగము. వారికిని తమ జనులైతే మరణ శిక్ష విధింపాలి. ఏం చేయాలండి? వాడు తన సహోదరి మానఛాదాన్ని తీసిన గనక తన దోష శిక్షను తానే భరించును. వాడికి మరణ శిక్ష విధింపాలి. ఇది ధర్మశాస్త్ర నిబంధన. ఎందుకు విధించలే మరి? అది పక్కన పెడదాం. ఏమంటున్నాడు? వాడికి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం గొప్పదని చెప్తున్నాడు కదా! మరి ఈ ధర్మశాస్త్రం నిజంగా గనక ఆ తామారుకి తెలిస్తే గనక, అంటే ఎవరు ఈ దావీదు కూతురికి తెలిస్తే, నాన్నని అడుగు, నన్ను నీకు ఇస్తాడని ఎట్లా చెప్పుద్ది? అది ఫస్ట్ ప్రశ్న. ఈమెకి నిజంగా ధర్మశాస్త్రం తెలిసి, అంటే రాజ కుటుంబంలోనే ధర్మశాస్త్రం తెలియకపోతే ఇంక బయట ఎట్లా తెలుస్తుంది? నాన్న వెళ్ళి ఎలా అడగమంది? ఇక్కడ ధర్మశాస్త్ర నిబంధన ఉంది కదా, తల్లి కూతురుని కానీ తండ్రి కూతురుని కానీ వీడు చేర్చుకోకూడదు. ఆమె ఎట్లా చెప్పింది? వెళ్ళి నాన్నని అడుగు, నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పి. ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, ఇది ఎక్కడ వస్తుందండి? ఇది 2 సమూయేలా? అవును సార్. 14-15 వస్తుందన్నమాట. 13. అక్కడికి వెళ్లే ముందే నాకు ఇంకో అనుమానం. తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని ఏంటి? తండ్రికి వేరుగా కుమార్తెలు, తల్లికి వేరుగా కుమార్తెలు ఉంటారు అక్కడ? ఉంటారు సార్. భర్తలు కూడా ఉంటారు సార్. భర్తలు కూడా ఉంటారు. ఓకే. అమృతరెడ్డి గారు మీరు మర్చిపోయినట్టున్నారు. హౌ ఈజ్ మై చిల్డ్రన్, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ. కిరణ్ గారు ఇంకోటి కూడా, ఇప్పుడు అబ్రహం సారా కూడా మరి ఇద్దరు అన్నా చెల్లెలే కదా సార్? అప్పుడు అంటే ధర్మశాస్త్రం లేదండి, తర్వాత వచ్చిందిగా. ఇక్కడ నా ప్రశ్న జాగ్రత్తగా అశ్లేష్ గారు, చూస్తున్న ప్రేక్షకులు కూడా. ఆమె అన్నయ్యకు, అంటే ఇక్కడ అయిపోయింది, వాడు రేప్ చేశాడు చెల్లిని. ఓకే. తర్వాత ఏడ్చింది ఆమె. నెక్స్ట్ సొంతాన్ని వచ్చాడు. వచ్చి నువ్వు ఊరుకో, నిన్ను పాడు చేశాడు కదా అని చెప్పి అడిగాడు. అందుకని వీడు పగ పెట్టుకున్నాడు. సరే కాసేపు పక్కన పెడదాం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అంతే. ఏమి చేయలే. రాజుగా పొజిషన్ లో ఉండి, ధర్మశాస్త్రం నిబంధన ఉండి, వీడికి మరణ శిక్ష వేయాలి ధర్మశాస్త్రం ప్రకారం. వేసాడా? వేయలా. కింద చూడండి. 2 సంవత్సరాలైన తర్వాత ఎఫ్రాయిం సమీపం ఉండి బయలుదేర సోదరులు అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించడం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిపించి అక్కడ స్కెచ్ చేస్తాడు వాడిని చంపడానికి 2 సంవత్సరాల తర్వాత. మరి ఈ రేప్ చేసిన అమ్నోన్ని యెహోవా ఎందుకు చంపాలి? మొత్తి చంపేయలేదు. మాట్లాడితే అప్పటిదాకా అందరిని చంపుకుంటూ వచ్చాడుగా. సరే పోనీ ఆయన వచ్చి శిక్షించే కాలం అయిపోయింది అనుకుందాం, కాసేపు అనుకుందాం. రాజైన దావీదు శిక్షించే పొజిషన్ లో ఉండి ఎందుకని కొడుక్కి మరణశిక్ష వేయలేదు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటం కూడా ఆజ్ఞాతిక్రమనే, అది కూడా పాపమే. సో ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతనికి శిక్ష వేయనందుకు దావీదుకి ఏ శిక్ష వేశాడు యెహోవా? అర్థమవుతుంది నేను అడిగే ప్రశ్న? అర్థమైంది సార్. ధర్మశాస్త్రం ప్రకారం రాజు శిక్షించాలి, కొడుకుని మరణశిక్ష వేయలే. అలా వేయకపోవడం కూడా ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడమే. దావీదుకి శిక్ష వేయలేదు. ఎందుకని? ఎందుకు ఇది పరిశుద్ధ గ్రంథం అవ్వాలి? ఎందుకంటే వ్యభిచారం అనేది అందుకని చేయలే. ఎందుకంటే దావీదు అనుకుంటాడు, నేను కూడా అదేగా పనిచేసింది, పాప నా కొడుకు కూడా తండ్రి గుణగణాలు పుణికి పుచ్చుకున్నాడు అనుకుంటాడు. కానీ అప్పుడు అక్కడ యెహోవా మళ్ళీ దావీదు బత్షెబకు పుట్టిన ఫస్ట్ కొడుకుని చంపేశాడు 1 వీక్ లో. మరి మీకు పుట్టి ఉండదు, రాయలేదు ఇంట్లో. ఇదండి మిస్టర్ జాంబీ, దీనికి సమాధానం చెప్పు నువ్వు. ఎందుకని శిక్ష వేయలే వాడికి? 2 ఏళ్ళు అయిందంట. పృథ్వీ ఏమైనా చెప్తారా? ఎందుకండి పాడిన పాట ఎన్నిసార్లు పాడమంటారండి మనం కూడా? జనాలకి చెప్పాలి సార్, లేకపోతే ఎందుకు చెప్పండి, ఇంత నొప్పి, తలనొప్పి, నోరు నొప్పి మనకి. మేము అడుగుతున్న ప్రశ్న అదేరా నాయన. యెహోవా ఏం చేస్తున్నాడు? ఎందుకని శిక్షించలేదు వీళ్ళ ముగ్గురిని? నాకు తెలుసు అదండి. పరిశుద్ధ దేవుడు అంటారు కదా, ఎందుకని శిక్ష వేయలా చెప్పండి. ఈయన చూపించిన చాప్టర్ లోనే ఉండిద్ది కదండి. ఎవడన్నా రేప్ చేస్తున్నప్పుడు ఈవిడ కేకలు పెడితే ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు వినకపోతే ఈవిడ్ని వదిలేసి తప్పు చేసిన వాడిని చావగొట్టాలి, శిక్షించాలి కదా. అమ్మని చంపాలి కదా. ఏం చేయాలండి? రాజును కూడా లేపేయాలండి. ఇంకా లేపాలి. నా ప్రశ్న అదే, ఎందుకని చేయలేదు, ఎందుకని ఒప్పుకున్నాడు దీన్ని అన్నింటినీ యెహోవా? పరిశుద్ధ దేవుడు. చెప్పండి. ఇందాక మీరు చెప్పిన కమాండ్మెంట్ లో ఇచ్చిన ఆజ్ఞ అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి.
చూడలేదంటే ఇప్పుడు మీరు కొంప తీసి అదే ఆ దిశమూలను చూసాడని చెప్పి రాసింది అక్కడ మీకు అక్కడ రాసిందని అడుగుతున్నాను. మీరు వాక్యం చూపించాలి, వాక్యంలో ఉన్న ప్రకారంగానే అందుకే దేవుడు శిక్షించలేదు. ఏమైనా చేయకుండా దిశమూలను చూసుంటాడు, చూసుంటే మరి అది పాపం అవుతుంది కాబట్టి ఆ రకంగా శిక్షిస్తాడు. చూడకుండా ఉంటే ఏం చేస్తాడు పాపం దేవుడు? అమెండ్మెంట్ వెళ్ళిపోయాడు ముందరికి క్యాండిడేట్. నేను మీకు సమాధానం ఇస్తాను. కళ్ళు మూసుకున్నాడనే తన సహోదరి మానాఛాదం తీసాను కనుక తీస్తే కూడా శిక్ష విధించాలి. ఓ అది కూడా ఉందా లాజిక్? ఓకే, మీకు చూపించట్లేదా? ఒక నిమిషం, సారీ, చూడండి ఇక్కడ ఇంకా చూస్తా ఉండండి. ఒకడు తన సహోదరిని అనగా వాళ్ళ నాన్న కుమార్తెనే కానీ, అరే అర్థం అవ్వలేదు, మీరు చెప్పనట్లేదు అసలు. మీరు అసలు బైబిల్ మాకు అర్థం కాకుండా చేస్తున్నారు. మీరు ఫాస్ట్ గా ఉంటే అట్లా మాకు వాక్యం ఎదురుస్తుంది మాకు. తెలుసుకోండి చెప్పండి, చదవండి. ఒకడు తన చెల్లిని లేదా అక్కని అనగా వాళ్ళ నాన్న కూతుర్ని గాని, కుదరకపోతే కనుక వాళ్ళ అమ్మ కూతుర్ని గాని దగ్గరకు చేర్చుకుని ఆమె యొక్క దిశములను వాడును, వాని యొక్క దిశములను ఆమెయు. అంటే ఒకళ్ళు చూస్తే సరిపోదు, ఇద్దరిది కూడా ఇద్దరు చూసినట్టయితే మాత్రమే చూసిన ఎడల అది దురనురాగము. వారికి తమ జనులు ఎదుట మరణ శిక్ష విధించాలి. ఈ ప్రాసెస్ జరిగి ఉండదు. ఏ ఒకళ్ళు చూసినా కూడా ప్రాసెస్ అప్లై కాదు. ఒకళ్ళు చూడొచ్చు కానీ ఇద్దరు ఒకళ్ళు చూస్తుంటే ప్రాబ్లం అవుతుంది. ఫైన్. వాడు తన అక్కను లేదా చెల్లిని మానాచ్ఛాదనము తీసెను, తన దోష శిక్షను తాను భరించును. ఓకే, మా సార్ తట్టుకోలేకపోతే కాదు సార్, మన కనీసం ఊహకు కూడా రానివ్వండి. నా కొడుకులు మామూలు విషయాలుగా చెప్తున్నారు కదండి, దరిద్రం. వీడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ఏమీ తెలియదు, శుద్ధపోసలు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు కాదని చెప్తున్నాడు నిస్సిగ్గుగా. నేను అడుగుతున్న ప్రశ్న అదే, ఆ తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేశాడు? ఎందుకని వేళ ఈ పరిశుద్ధ దేవుడు నిజంగా పరిశుద్ధుడైతే గనక రోడ్డు మీద వేషతో వెళ్తే తప్పు కాదు, కూతుళ్ళు తండ్రితో చేస్తే తప్పు కాదు, అన్న చెల్లెని రేపు చేస్తే తప్పు కాదు. ఏ శిక్ష వేరే వాళ్ళకి? వచ్చి మళ్ళీ మన దగ్గరికి వచ్చి అడుక్కుంటూ మళ్ళీ మనల్ని అడుగుతారా? అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలు వస్తే దీనికి సమాధానాలు చెప్పండి, ట్రైనింగ్ ఇస్తాడా దీనికి? మూడిటికి మూడు లాజిక్లు ఉన్నాయండి. మొదటి లాజిక్ కాదండి అమృత్ గారు, నా ప్రశ్న అది కాదు. అడుక్కోవడానికి వెళ్తుంటే ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఒరే మీరు అడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, దీనికి ఈ ఆన్సర్లు చెప్పండి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడా? మనిషేనా అసలు వీడు? కిరణ్ గారు ఇస్తారండి, డెఫినెట్ గా ఇస్తారు. ఎందుకంటే లేకపోతే వీళ్ళకి డబ్బులు రావు. వీళ్ళకి బతకాలంటే ఈ మార్కెటింగ్ మొత్తం బతకాలంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం బతకాలంటే, ఈ మ్లేచ్చులు సుఖంగా బతకాలంటే దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. మరి ఎదుటి వాడు ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా ఇస్తారు వీళ్ళు కోచింగ్ వాళ్ళకి. నేను జనరల్ గా వాడు వీడని కూడా ఇప్పుడు తిట్టాను సార్, నా నోట్లో అనాలి సార్. ఈ డిజర్వ్స్ ఇట్ సార్, ఈ డిజర్వ్స్ ఇట్. కారణం ఉందండి, ఇవి మాట్లాడడానికి కారణం ఉంది. ఈ అదవ పనుల్ని సమర్థించుకుంటూ మళ్ళీ ఏది కేవలం ఆ పుస్తకంలో రాసింది కాబట్టి సమర్థించుకుంటూ ఇది తప్పే కాదన్నట్టు చెప్తున్నట్టు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు అతను ముందు కూర్చున్న వాళ్ళకి? అంటే ఏదో ఒక జస్టిఫికేషన్ ఉంటే ఏ పనైనా చేసేయచ్చు, లేకపోతే క్షమించని చెప్పి చేసేయచ్చు. అది చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకులు. వాళ్ళకంటే పాపం పిల్లలు కావాలంట, అందుకని ఎవడో రావట్లేదు, అందుకని చెప్పి మామతో పోయిందంట, తప్పు కాదంట. వాడేమో జస్ట్ గొర్రెలు బొచ్చి కత్తిరించుకోవడానికి వెళ్ళాడంట, భార్య లేదంట, భార్య చచ్చిపోయిందంట, అందుకని విరహ వేదంతో వీగిపోతున్నాడంట, అందుకని దారిలో వేసి కనపడిందంటే వెళ్ళిపోయాడంట, తప్పు కాదంట. అవును, ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? ఇంకోటేమో పిన్ని కూతురుని చూసేసేసి ఇది బాగుంది, దీన్ని ఎలాగైనా అనుభవించాలి అనుకున్నాడు, కానీ ఆవిడ అనుకోలేదు కాబట్టి వీడు అనుభవించిన తప్పు కాదు. లాస్ట్ లో ఒక మాట సెషన్ పెట్టడానికి కారణం ఇదే. అన్ని చెప్పి మీ పుస్తకాల్లో చూసుకోండి, ముందు మీరు మీద కడు మా ఇష్టం మేమేం చదువుకుంటాం, వీడు ఎవరు చెప్పడానికి మనకి? గొప్ప దగ్గరకు వచ్చి మా అడుకోవట్లేదు వీడికి లాగా. నిజంగా పుస్తకం పక్కన పెడితే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోబెట్టి చెప్పొచ్చు. వీడు ఏది చదవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ మాట్లాడుతున్నాం ఇవన్నీ, వీడి పుస్తకమే తెలీదు అక్కడేముందో. నమస్కారం అండి సానవత్ గారు. నమస్కారం అండి. చూసారా అంటున్నాడు. చూసాను ఏంటైతే ఇప్పుడు చాలా అవమానకారి నీచమైన కార్యం చెప్పింది. ఇది అర్థమైంది, బైబిల్ అంతా పవిత్రమైనదో పరిశుద్ధమైనదో. సిగ్గు లేకపోతే సరే ఏంది పరిశుద్ధం? ఏం చెప్పాడు ఇప్పుడు? పరిశుద్ధం అని చెప్పాడు పుస్తకంలో రాసిందండి, ఇది చాలా చెడ్డ పని అని చెప్పి. మరి చెడ్డ పని చేసినాడు ఏ శిక్ష వేశాడు? ఓ పక్కనేమో ఇది యెహోవా దృష్టికి చెడ్డది కనుక మొత్తి చంపాను. అరే ఆ మందసాన్ని పడిపోతుంటే పట్టుకున్నాడు సార్, మందసం పడిపోకూడదని చెప్పి ఆయన చంపేశాడు. అంతకన్నా చెడ్డ పని ఇది. వీళ్ళు చేసిన వ్యభిచారం కన్నా చెడ్డ పని అండి అది. సహనావత్ గారు ఒక మంచి చర్చ్ పేరు చెప్పండి, ఒకటి మీకు నచ్చిన పేరు చెప్పండి, రిజిస్టర్ చేసి పాస్టర్ గా వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, చింతపండు మినిస్ట్రీస్ వారు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే దీనికి, దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాను, వీళ్ళు పాపాలు చేస్తేనే కదా మేము రక్షించగలమని చెప్పి పాపాలను ఎంకరేజ్ చేశాడు. ఆ పాపాన్ని గొంతు మోగపోయింది సార్. ఇదిగోండి సార్ చర్చ్ పేరు ఆక్సిఫిమిక్స్ మినిస్ట్రీస్. గ్రీక్ లో ఆక్సిఫిమిక్స్ అంటే చింతపడ్డాడు. చింత చచ్చిన తెలుగులో చెప్పారు కదా. అదే అండి, చింత చచ్చిన పులుపు చావదు, పునరుత్థాన ఫలం అంటే చింతపండే. అన్నా చెల్లెల పాపము అది తగదు, మామ కోడలు పాపము అది తగదు, తండ్రి కుమార్తెల పాపము అది తగదు. లేవి 22 నుండి 11 అవన్నీ కాపీ కొట్టుకుని రాసుకుని రూల్స్ రా బాబు, మీకు తెలియదేమో. నేను చెప్తా.
పక్క దేశాల నుంచి కాపీ కొట్టుకుని రాసుకున్నాయి యెహోవా చెప్పినవి కాదు. తన తండ్రి భార్యతో సేవించిన వాడు తన తండ్రి మనశ్శాలను తీసెను. వారిద్దరిని మనస్పాడులతో సేవించొద్దు. వావి వరుసలో తప్పొద్దు. చక్కగా రాసిన ఇక్కడ ఒకడు స్త్రీని రాసుంటే కానీ పాటించడు. ఆయన ఏం చేయడు. అదే ఓ అమ్మాయి వేరే దేవతకి అగరబత్తి వెలిగిస్తే మాత్రం ఈయనకి బీపీ వచ్చేస్తుంది ఇక. అప్పుడు చంపేస్తాడు. ఏది వాళ్ళని వాళ్ళ పిల్లల్ని పాలు తాగే పసిపిల్లల్ని కూడా చంపేస్తాడు. ఏది వాళ్ళ తల్లిదండ్రులు అగరబత్తి వెలిగించారు కాబట్టి వేరే దేవతకి. ఇది పరిశుద్ధ గ్రంథం. కిరణ్ గారు, నాకు ఇప్పటికీ ఒక డౌట్ అండి. చెప్పండి. ఏ కోణం నుంచి చూస్తే అగరబత్తి వెలిగించడం వ్యభిచారంతో సమానం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏ కోణం నుంచి? ఈయన ముందు వెలిగించలేదండి. ఉమ్. అది చంపేస్తాడు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. మొత్తం ఇప్పి చీల్చి చెండాడతాడు అనమాట. తరతరాల పాటు పీక్కు తింటాడు. ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చలేను. ఇట్లా కొన్ని విషయాలు క్లియర్. మరి దావీదుని కాల్చాడు అగ్నితోటి. బెత్షెబాని కాల్చాడు దావీదు అగ్నితోటి. దేవుడి మనసు ఎరిగి ఉన్నాడు. ఇవన్నీ ఏమన్నాడు? చెప్తారు అసలు ఎందుకంటే దావీదు దేవుడి ఎరిగే మనసు అన్నారు కదా? ఎరిగి ఆ, ఎరిగే అన్న. ఇక్కడ రాయబడింది. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తె అపరాయణ ఆయనకి సోది. దగ్గర తీసి పాపం చేస్తే మరణశిక్ష. వీరు నీతిమంతులు. చట్టం ఉంది, బైబిల్ ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ఆ మరణ శిక్ష ఎందుకు వేయలేదు? అదే నేను అడిగే ప్రశ్న. ఆ మరణ శిక్ష ఎందుకు వేయలా? ఎందుకు సమర్థించినట్టు కాముగా కూర్చున్నాడు? ధర్మశాస్త్రంలో తెలుసు కనుక వీరు వాంటెడ్గా ఆ పాపం చేయలేరు. ధర్మశాస్త్రం తెలిస్తే వెళ్ళి నాన్న అడుగు నన్ను పెళ్లి చేస్తాడు నీకు ఇచ్చని చెప్పి అనేది కాదు. చెప్పండి. లోతు తెలిసి పాపం చేయాలి అందుకే శిక్షించాలి. యోధ తెలిసి పాపం చేయాలి అందుకే అతను శిక్షించాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. లిటరల్లీ ఎవరికన్నా చెప్తున్నానండి, తెలియకుండా చేసినంత మాత్రాన పాపం అంటదు అన్నంత బుద్ధి తక్కువ మాట ఇంకోటి లేదు. చిన్న పిల్లడు, వాడికి ఏం తెలియదు. స్విచ్ బోర్డులో వేలేడితే షాక్ కొడుతుందా కొట్టదా? ఖచ్చితంగా కొట్టి తీరుతుంది. తెలియకుండా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంటుంది, తెలిసి చేసిన పాపాలకి పశ్చాత్తాపం ఉంటుంది. ఏ మన హిందూ గ్రంథాలు ఇంకోటి అని తీసి పక్కన పెట్టండి. తెలియక చేసిన తప్పులకు పరిహారం, తెలిసి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లేకపోతే అది గ్రంథమే కాదు. రెండు, తెలియక చేసిన తప్పుని నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పుడోడవే కానీ నేను శిక్ష చేయట్లే అనాలి కానీ ఫుల్ అవుట్ రైట్ సపోర్ట్ చేయకూడదు. అంతే కదా? హలో బాగా చెప్పారండి. సార్, వాయిస్ కట్ అయింది కిరణ్ గారు. అవును తెలిసి పాపం బాగా చెప్పారన్న. ఓ, మా వినపడలేదా? అర్థమైంది. ఈ రోజు స్వీట్లు పంచుతా సాయిబాబా గుళ్ళ. మేము నేర్చుకుంటున్నామయ్యా సహవాసం. చేశాడు అందుకే అతను శిక్షించబడండి. అన్నదమ్ములు చెప్పేశారు. బైబిల్లో ఎప్పుడు చంపారు? 2-3 ఏళ్ల తర్వాత. తండ్రి ఎందుకు చంపలా? రాజు పొజిషన్లో ఉండి. ధర్మశాస్త్ర నిబంధన ఎందుకు పాటించలేదు? దానికి అతనికి పడిన శిక్ష ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెప్పింది. మామ కోడలు అప్పుడే తప్ప వీళ్ళ మీరు చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళు తప్పు చేసి ఏం చేయబడాలి, ఆ శిక్ష ఏంటి? చూసారా ఎంత పరిశుద్ధ గ్రంథం అండి, ఎంత ఒరే బాబు భరించలేకపోతున్నారు నాయన. ఇంకా నువ్వు కానీ రోడ్డు మీద కనబడితే కొడతారు జనాలు తెలుసా? పవిత్రమైన గ్రంథం అండి, ఎంత నీతి కలిగిన బైబిల్ అండి. కామన్గా మనం ఏం చూస్తామండి, బైబిల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒకవేళ 3 విషయాలు మీకు చూపించాలండి. ఫైనల్ ఏమంటే మంచి పుస్తకాలను చూడండి. బైబిల్లో మీరు చూపించేటువంటి సంఘటనలు ఈ 3 కాదు 33 చూపించిన మనుషులు పాపం చేశారు. బైబిల్లో మనుషులు పాపం చేశారు. మనుషులు పాపం చేశారు కరెక్టే. ఆ మనుషులకి ఆ పాపం చేసినందుకు మిగతా వాళ్ళకి వేసిన శిక్ష ఇతనికి ఎందుకు వేయలేదు, వీళ్ళకి ఎందుకు వేయలేదని అడుగుతున్నాం. తెలుగు అర్థమవుతుందా నీకు? ఇవన్నీ పక్కన పెట్టు. యెహోవా చేయించిన ఘోర పాపాన్ని మొన్నే చూపించాను ఆ ఛానల్లో. సార్ ఈయనేంటి సార్ సాఫ్ట్ వర్షన్ ఆఫ్ దోసకాయ జనులాగా ఉన్నాడు అసలు. పరమ నిజంగా దరిద్రమైన అదండి. ఆ దోసకాయ గాడిలానే ఉన్నాడు సార్. కాకపోతే వాడు అరిచాడు, వీడు నీట్ గా చెప్తున్నాడు, నాకు ఇష్టమై నా మనసు కూరి నేను అద్దుకొని తినదను మీకేమైనది అని. చెప్తాడు హలో చెప్తాడండి. వ్యాపారం కదా చెప్పాలి. అలా చెప్తేనే అలా వ్యాపారం నడుస్తుంది. ఇప్పుడు మాట అంటాడు వినండి. తర్వాత వాళ్ళు శిక్షించబడ్డారు, చచ్చిపోయారు, దెబ్బలు తిన్నారు, కష్టాలు పాలైపోయారు. ఎక్కడ? నేను అడుగుతుంది అదే. వాళ్ళు శిక్షించబడ్డారు అన్నావు కదా, ఎక్కడ శిక్షించబడ్డారో చూపించు నాకు. దెబ్బలు తిన్నారన్నావు కదా, ఎక్కడ దెబ్బలు తిన్నారో చూపించు. ఈ చేసిన పనికి యెహోవా ఈ శిక్ష వేశాడని చెప్పి చూపించు నాకు. చూపించి అప్పుడు చెప్పు పరిశుద్ధ గ్రంథం అని. యెహోవా చేయించిన దరిద్ర పుట్టి పని చూపించిన నీకు ఇప్పుడు. మొన్న ఆల్రెడీ చూపించాం, మళ్ళీ తీసుకుంటారు మా వాళ్ళు, అందుకని చూపించట్లా. నువ్వు వస్తే అప్పుడు చెప్తా నీకు యెహోవా పరిశుద్ధుడు కాడు 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 అని. దేవుడు విడిచిపెట్టాలి తప్పు చేస్తే. మరి మీకు సంగతి ఏంటండి? ప్రతి ఒక్కరికి శిక్ష పడింది. ఆఖరికి దేవతలైనా సరే శిక్ష అనుభవించారు తప్పు చేస్తే గనక. అందరికీ శిక్ష చేసే దేవత యముడు కాబట్టి కూడా తప్పు శిక్ష చేస్తే అనుభవించాడు. మూసుకొని శాపం అనుభవించాల్సి వచ్చింది. ప్రతి ఏం ఒక్కరికి శిక్ష మాట్లాడుతున్నారు? పడింది. తప్పు చేసిన ప్రతి దానికి శిక్ష అనుభవించారు, ప్రాయశ్చిత్తం జరిగింది వాళ్ళకి. నువ్వు ఏ పుస్తకం గురించి మాట్లాడతావు, ఏ గ్రంథం గురించి మాట్లాడతావు చెప్పు. నీకు అసలు అర్హత ఉందా మాట్లాడడానికి? ప్రతి ఒక్కరికి ఇది ఆట అయిపోయింది. ప్రతి ఒక్కరికి శిక్ష పడింది. ఆ తప్పు చేస్తే శిక్ష అయిపోయిందండి, అయిపోయినట్టు ఆ పని. దానికి దాని అంటారు తీర్పు తీర్చారు, అయిపోయింది చెల్లు. ఒకవేళ నిజంగా తప్పు అయితే కనుక ఏంటో ఎక్కిల్ నువ్వు దా మరి మీకు సంగతి ఏంటండి? విన్నారా? ఈ నవ్వుకే నాకు మండి లైవ్ పెట్టాను ఇవాళ. వస్తాడా మాట్లాడతాడా మన గ్రంథాల గురించి? వెధవ నవ్వులు, వెకిల్ నవ్వులు. అయిపోయిందండి, ఇంకా సగం అయింది. ఇంకా వేరే పార్ట్ ఉంది. ఎంతైన టైము? మిగతా తర్వాత ఎప్పుడన్నా చూద్దాం. పృథ్వీ ఉన్నారా? అయ్యా ఉన్నా.
2 అవర్స్ అయిపోయింది. ఆపేద్దామా? పెద్ద మీ ఇష్టం. మరి రేపు కానీ ఎల్లుండి చూద్దాం మిగతా ముక్క. అయితే కామెడీ బిట్లన్నీ మిస్ అవుతున్నామండి. అది పెడతాండి, కంపల్సరీ చేస్తా, అది కూడా చేస్తా, వేరే టైటిల్తో చేద్దాం. టాపిక్ డిఫరెంట్ కదా అది. కామెడీ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంది. సో మీ ఇంటికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు కదండి, మీ ఇంటికి ఎవరైనా వస్తే ఇది అడగండి, లోతు కూతుళ్ళకి యెహోవా వేసిన శిక్ష ఏమిటి, వాళ్ళకి పుట్టిన పిల్లలకి వేసిన శిక్ష ఏమిటి. అర్థమవుతుంది కదా? దావీదు పిల్లల్ని చంపేశారు కదా, దీనికి మరి లోతు కూతుళ్ళ పిల్లల్ని ఎందుకు చంపలేదు? 600 ఏళ్ల పాటు చక్కగా బతికారు, వాళ్ళకి రాజ్యాలు ఇచ్చాడు, దేశాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఎందుకు? మామ వేష దగ్గరికి వెళ్తే ఎందుకు చంపలా? కొడుకులు ఏదో తప్పు చేశారని చెప్పి చంపేసినాడు, తండ్రి చేసిన తప్పుకి ఎందుకు శిక్ష? అసలు తప్పు అనిపించిందా, అనిపించలేదా యెహోవాకి? అన్న చెల్లెల్ని రేపు చేస్తే అన్నని ఎందుకు చంపలేదు? రాజు శిక్ష ఎందుకు వేయలేదు? ధర్మశాస్త్రాన్ని అంతగా ఇష్టపడే దావీదు కొడుకు ఎందుకు శిక్ష వేయలేదు? ఇది ఈ 3 పాయింట్లకి ఈ 3 పాయింట్లు మీరు అడగండి. యెహోవా చేసిన ఇంకొక దరిద్రపు కొట్టు పని, భయంకరమైన పని ఉంది. అసలు మనిషి అన్నవాడు కూడా అటువంటి పని చేయలేడు, చేయించలేడు, కానీ చేయించాడు యెహోవా ఈ పుస్తకంలో. అలాంటి వాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడని అడగండి. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. వీళ్ళు వస్తే కనుక అలా అది మీరు చెప్పినట్లే ఈ లోతుకు తెలియకుండా అసలు ఎట్లా జరిగితే లోతు కూతురుని ఏ రకంగా శిక్షించాడు, తర్వాత వాళ్ళని శిక్షించకపోగా వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని మోయాబీలుగా, అమ్మోనియులుగా వాళ్ళని దీవించాడు. వాళ్ళు పెద్ద 2 జాతులుగా ఎదిగినాయి తర్వాత కాలంలో. తర్వాత యూదా తామరకు వస్తే యూదా అనేవాడు ఒక వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉన్నవాడు. ఆ వ్యభిచారం వంశంలోనే యేసు దావీదుకి కొడుకే ఈయన యేసు. దావీదు తనయ అని పాటలు కూడా పాడుతుంటారు, దావీదు తనయ హోసన్నా అనుకుంటా. సో వ్యభిచార తనయ అదే మీరు చూపించారు కదా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒకడేమో బ్రోతలు, వీళ్ళ వంశంలోనే యేసు పుట్టాడు. ఇలాంటి దరిద్రపు కొట్టు గ్రంథాన్ని తీసుకొచ్చి మా ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి, మా ఇళ్ళ దగ్గరికి అసలు మీరు ఎందుకు వస్తున్నారు? మీరు రావద్దని చెప్తున్నాం మేము. మా ఇళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మీకు డబ్బుల కోసం అడుక్కు తినడానికి వస్తున్నటువంటి అడుక్కు తినేవాళ్ళు జాంబీగాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు మన ఇంటి ముందుకు రాగానే చీచి పొండు అని అసహించుకోవాలి వీళ్ళని. ఇప్పటికే చాలా మంది క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతున్నారు. ఇప్పుడు ఈ జాంబీగాళ్ళు లాంటి ఈ చెబుతుంటే వస్తారు మొహం మీద, క్రైస్తవులే కాంటి నుంచి ఉమ్మొస్తారు. మీరు ఇట్లా చేశారు అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవడం ఏంటారు? దరిద్రం ఉండగొడకలారా? అసలు అది మన సాంప్రదాయం అది? పనికి మాలినోళ్ళారా? మళ్ళీ ఆవిడికి వీడు ఫోర్స్ఫుల్ గా ఆవిడని చేశాడంట. మరి వాళ్ళు నానేం చేస్తున్నాడు పనికి మాలినోడా జాంబీగా? ఇప్పుడు మేము అడిగిన సార్ వీడికి ట్యాగ్ చేయండి సార్, వీడు నిజంగా మనిషి అయితే ఈ రోజు అన్నం తింటుంటే కనుక వీడు మనం అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పాలి సార్. వీడు ఇది కట్ చేసి షార్ట్ కింద 3 పాయింట్లు సెపరేట్ పెడతానండి, అది కూడా పెట్టి ట్యాగ్ చేయండి సార్. వీడి చెంచా గాడికి కూడా చెప్తున్నా, అరే చెంచాగా నీకు మేము ఫోన్ చేసి మా పేర్లు చెప్పగా నీకు తడిసిపోయి నువ్వు మేము బిజీగా ఉన్నావు కట్ చేసుకున్నావు. నీకు కానీ నీ జాన్బీ గాడికి కానీ దమ్ము ఉంటే కనుక ధైర్యంగా ఈ ప్రశ్నలన్నీ గోపి గారి పాంప్లెట్లు అడిగారు, ఆ గోపికి నేను సమాధానం చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్పు, ఆయనకి ఫోన్ చేయి, లేకపోతే మా నెంబర్లన్నీ మీకు తెలుసు, అందరికి తెలుసు, మాకు ఫోన్ చేసి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఎట్లాగూ లేదు. మేము చేసినప్పుడన్నా కనీసం నువ్వు లేపి మాట్లాడద్దు చవట సన్నాసి. అది సార్ నేను చెప్పదలుచుకుంది. డాక్టర్ గారు క్లోజ్ చేద్దాం, చెప్పండి ఏమన్నా. ఏం చెప్తాం కిరణ్, ఈ దరిద్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ గ్రంథాలలో ఉన్నదే వాళ్ళకి తెలియదు. మీ గ్రంథాలలో ఏముందో తెలుసా? ఏం తెలుసురా నీకు? ఒకటిగా తెలుగులో మాట్లాడడం రాదు నీకు, ఇంగ్లీషు చదవడం రాదు, అక్కడ బైబిల్లో ఉన్నది సరిగ్గా చెప్పడం చేత కాదు. పాస్టర్లు మళ్ళీ చచ్చిపోండ్రా, స్పూన్లో నీళ్లు పోసుకొని దాంట్లో మునిగి బైబిల్ అబద్ధాలు చెప్తున్నారు సార్. అక్కడ ఉన్నదే అబద్ధం అంటే వీళ్ళు ఇంకా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళకి భయం లేదు ముందు యెహోవా అన్న యేసన్న అసలు అడుక్కోవడానికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు సార్. మరి దారుణం అదిగా చూడండి. వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు ఈ సినారీ తీసుకోండి, ఒక అడుక్కునేవాడు ఉన్నాడు, వచ్చి అడుక్కుంటున్నాడు, మీ ఇంట్లో కూర బాధని చెప్పి మీ కూర గురించి మాట్లాడుతుంటే మీకు ఎట్టుంటది? చెప్పొచ్చు కొడతా నేనైతే. ఏం చేయాలి చెప్పండి? నేను ఆడికి వచ్చేది కూడా లాక్కొని తింటాండి ఆ రోజు. ఇంత కామన్ సెన్స్ నిజంగా కోల్పోగొట్టి జనాలను ఎదవలం చేస్తూ వ్యాపారానికి ఎందుకులేండి. అందుకని యేసుగాడి వీళ్ళని గొర్రెలంది సార్, ఊరగా సార్ వీళ్ళని గొర్రెలంది. అదే అండి, చూసారు కదా, ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారంట. మీరు కూడా ట్రైనింగ్ తీసుకుని రెడీగా ఉండండి. అంతకు మించి మేము చెప్పేది ఏమీ లేదు. జాగరూకులై ఉండండి. దొంగలు ఎట్నుంచైనా వస్తారు, ఏ క్షణంలో వస్తారు. అసలే దొంగలు వస్తారని చెప్పాడు అక్కడ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.